సో గత 2 వారాలుగా మనం ఏం చూసామంటే, అంతకుముందు వారం ఇంట్రడక్షన్ చూసాం. ఇశ్రాయేలు ప్రజల వైఖరి వలన దేవుడు ఎంతగానో విసిగిపోయాడు అని. పోయిన వారం మనం ఏం చూసామంటే, దేవుని ప్రజలుగా దేవుని ఎడల మనం కలిగి ఉండాల్సిన వైఖరి ఏంటి అని ఒక 7 అంశాలు మనం మాట్లాడుకున్నాం. హల్లెలూయా. మీరు మళ్ళీ విన్నారో లేదో కానీ నేను మళ్ళీ విన్నా. హల్లెలూయా. మన వైఖరి దేవునితో ఎలా ఉండాలి, ఎస్పెషలీ శ్రమల సుడిగుండాల్లో మన జీవితం సాగిపోతున్నప్పుడు, ఇంట్లోనూ సంఘములోనూ మనకి నిందలు అవమానాలు ఎదురవుతున్నప్పుడు, కొందరు మనతో సరిగా లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడి మన హృదయాన్ని గాయపరుస్తున్నప్పుడు, అనారోగ్యం, ఆకలి, అవసరాలు మన మీద దాడి చేస్తున్నప్పుడు, రేపేమి సంభవిస్తుందన్న భయం మన హృదయంలో సుడిగుండంలా తిరుగుతూ ఉన్నప్పుడు, దేవుని ఎడల మన వైఖరి ఎలా ఉండాలి? తిట్టుకోవాలా, సొనుగుకోవాలా, గొనుగుకోవాలా, చీ ఏం దేవుడో, చీ ఏం జీవితం, చీ ఏం బతుకో అనుకోవాలా? నేను సాయంకాలం యూత్ మీటింగ్లో ఒక వాక్యం చెప్పాను. ఆ వాక్యం ఏంటంటే, ధర్మశాస్త్రం అంతా 2 మాటల్లో ఉంది. ఒకటి, నీ దేవుడైన యెహోవాను ప్రేమించు. రెండోది, నీ పొరుగువారిని ప్రేమించు అన్న దగ్గర మనం ఆగిపోతున్నాం. కానీ దాని ముందు ఇంకో మాట ఉంది, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు. నిన్ను నువ్వు ప్రేమించుకోగలుగుతున్నావా? ఆర్ యూ హ్యాపీ విత్ యువర్ సెల్ఫ్? డూ యూ హ్యావ్ పీస్ విత్ యువర్ సెల్ఫ్? నీతో నీకు సమాధానంగా ఉందా? నీతో నువ్వు హ్యాపీగా ఉన్నావా? నిజమైన హ్యాపీ డేస్లో నీ లైఫ్ ఉందా? స్కూల్ డేస్ కాదు హ్యాపీ డేస్, కాలేజ్ డేస్ కాదు హ్యాపీ డేస్. నిజమైన హ్యాపీ డేస్ నీ లైఫ్లో ఉన్నాయా? నిన్న యూత్ మీటింగ్లో ఈ వాక్యం చెప్పాను నేను. ఆర్ యూ హ్యాపీ విత్ యువర్ సెల్ఫ్? నీతో నువ్వు ప్రేమగానే ఉన్నావా, హ్యాపీగా ఉన్నావా? ఇంకోలాగా బైబిల్ వాక్యం, నిన్ను వల్లే నీ పొరుగువారిని ప్రేమించుకోమంటే అర్థం ఏంటంటే, నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్లే నీ పొరుగువారిని ప్రేమించు. అసలు నిన్ను నువ్వు ప్రేమించుకోగలుగుతున్నావా? నిన్ను నువ్వు ప్రేమించుకోగలిగేది ఎప్పుడో తెలుసా? నీతో నువ్వు హ్యాపీగా ఉండగలిగేది ఎప్పుడో తెలుసా? నీలో నువ్వు సమాధానంగా ఉండేది ఎప్పుడో తెలుసా? ఒక మాటలో చెప్పాలంటే, యేసులో, యేసుతో, యేసు కొరకు నీ జీవితం సాగుతున్నప్పుడు మాత్రమే ఆ హ్యాపీనెస్ దొరుకుతుంది. ఇంకా లోకల్ ఎక్కడ దొరకలేదు. కావాలంటే యాకోబుని అడిగి చూడండి. తన జీవితంలో చాలా అనుభవించిన యాకోబుని అడిగి చూడండి. హల్లెలూయా. సో నిన్ను వల్ల అంటే అసలు నిన్ను నువ్వు ప్రేమించుకోగలుగుతున్నావా? సో నా సందేశం ఇప్పుడు దాని గురించి కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనతో మన వైఖరి ఎలా ఉంది అసలు అనేది అక్కడ ప్రశ్న. రైట్, ముందుకు వెళ్ళిపోదాం. సో ఈ పరిస్థితులన్నింటిలో మనం గొనుకుతున్నామా, సొనుగుతున్నామా, చిరాకు పడుతున్నామా, ఏంటి నా బ్రతుకు అనుకుంటున్నామా, మనలో మనం అసహించుకుంటున్నామా, మనలో మనం తిట్టుకుంటున్నామా, చస్తే బాగుంది ఎందుకు ఈ బ్రతుకుని అనుకుంటున్నామా? ఎప్పుడైతే నువ్వు నిన్ను గురించి నువ్వు అలా తప్పుగా మాట్లాడుతున్నావో, నువ్వు దేవుణ్ణి ఎంతో దుఃఖపరిచిన దాని మీద దుఃఖపరిచిన వాడు అవుతావు. నేను మెల్లగానే మాట్లాడుతున్నాను, వినండి. హల్లెలూయా. నీ గత జీవితం లేకపోతే నీ పాప బతుకుని బట్టి, నీ రోత బతుకుని బట్టి నిన్ను అసహించుకుంటే అది మంచిదే. ఎందుకంటే అలాంటి బ్రతుకు మీద మనకి ఖచ్చితంగా అసహ్యం రావాలి. హల్లెలూయా. కానీ నేను చెప్తున్నానంటే, క్రీస్తులో కొనసాగుతున్నప్పుడు, దేవునిలో నువ్వు ఎదుగుతున్నప్పుడు నిందలు వస్తున్నాయి, అవమానాలు వస్తున్నాయి. మనం అనేకమైన శ్రమలను అనుభవించి దేవుని రాజ్యానికి చేరవలసి ఉందని లేఖనాలు చెప్తున్నాయి. పోయిన వారం చెప్పాను, మనం ఒంటరి వారం కాదు ఈ ప్రయాణంలో. హల్లెలూయా. మన చుట్టూ ఒక సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించింది ఉందని చెప్పాను. దానికంటే ముందు మన ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నాడని చెప్పాను. ఆయనే అదే మార్గంలో వెళ్ళాడని చెప్పాను. శిష్యులు అదే మార్గంలో వెళ్ళారు, అనేక మంది ఆ మార్గంలో వెళ్ళారు. మనం ఒంటరి వారం కాదు, మన చుట్టూ మేఘం వలె సాక్షి సమూహము ఆవరించింది. సో నేనేం చెప్తున్నాను వినండి. ఈ ఆత్మీయ ప్రయాణంలో శ్రమలు, నిందలు, ఆవేదనలు మనకి కలుగుతూ ఉన్నప్పుడు, హల్లెలూయా, హల్లెలూయా, మన వైఖరి, మన విధానం, మన పద్ధతి ఎలా ఉంది?
చాలాసార్లు ఏమవుతుందంటే మనల్ని మనం అసహించుకుంటున్నాం. సారీ, నేనేం చెప్పాలనుకున్నానంటే ఈ ఆత్మీయ జీవితంలో ఈ పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు మనల్ని మనం అసహించుకొని తృణీకరించుకొని చస్తే బాగుంది, ఏం బతుకు, ఎందుకు ఈ బ్రతుకొని ఆ ఒత్తిళ్ళు అనేస్తాం. భర్తతోనో భార్యతోనో లేకపోతే మనలో మనం అనేసుకుంటాం. కానీ అలా అనుకున్న ప్రతిసారి, అలా అంటున్న ప్రతిసారి మనం దేవుణ్ణి ఎంత దుఃఖపడుతున్నామో, ఎంత బాధ పెడుతున్నామో. ఎందుకో తెలుసా? తన కోసం ఆయన మనల్ని నిర్ణయించుకున్నాడు. ఆయన కోసం బ్రతకాలని ఆయన మనల్ని కోరుకుంటున్నాడు. ఆయన సాక్షులుగా జీవించాలని లోకంలో నుండి మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు. అబ్బా, బైబిల్ గ్రంథంలో మనకిచ్చిన ఐడెంటిటీ ఎంత గొప్పదో, మనకిచ్చిన భాగ్యం ఎంతతో గొప్పదో. ఆయనతో పాటు మనం లేపి ఆయనతో పాటు సింహాసనమందు కూర్చుండబెట్టాడు. వీఆర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. మనం ఎవరం అంటే యేసు క్రీస్తు యొక్క శరీరం. మనం ఒక ఆమె లేదా స్తోత్రం లేదు. మనం ఎవరమంటే యేసుక్రీస్తు యొక్క శరీరం. ఇప్పుడు యేసుప్రభు ఇలా నిలబడ్డారు అనుకోండి, మీ ఎదురుగా నిలబడి యేసుప్రభుని చూసి హల్లెలూయా, ఆ చెయ్యమేం చెయ్య పనికి మని చేయనంటవా అనగలవా సార్? భాష గారు, అసలు ఆ మాట పలకడానికి మీకు ఎలా ధైర్యం వచ్చిందంటారు? కామ్లీ వినాలి. అసలు ఆ మాట పలకడానికి మీకు ధైర్యం ఎలా వచ్చిందంటారు? హల్లెలూయా. మరి మీరెవరు చెప్పండి? మీరెవరు? యు ఆర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. మీరు యేసుక్రీస్తు యొక్క శరీరం. ఆ శరీరాన్ని మిమ్మల్ని మీరు అసహించుకుంటుంటే మీరు అనుకుంటున్నారా మిమ్మల్ని మీరు అసహించుకున్నారు, ఏం బతుకు సత్తే బాగున్నాను నేను. యు ఆర్ ఇన్సల్టింగ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క శరీరాన్ని మీరు అవమానపరుస్తున్నారు. కొంతమంది ఎక్కట్లేదు, కొంతమంది వినట్లేదు. నేనేం చేయలేను, వినగలిగేవారు వింటారు. దేవుని వాక్యం వినేటప్పుడు కూడా మీ సెల్ ఫోన్లు, మీ మెసేజ్లు చండాలం కాకపోతే. హల్లెలూయా. అరే పాస్టర్ గారికి భయపడిపోతే భయపడిపోయావు, దేవునికి భయపడవా? హల్లెలూయా. టైం అవుతుంది, చాలా విషయాలు మీతో నేను పంచుకోవాలి. సో ఆత్మీయ యాత్రలో మనం వెళ్తున్నప్పుడు, మన జీవితంలో కొన్ని పరిస్థితులు వస్తున్నప్పుడు మనల్ని మనం తిట్టుకోవడం, మనల్ని మనం నిందించుకోవడం, మనల్ని మనం కొట్టుకోవడం, ఏ బతుకని అనుకోవడం, అది దేవునిని మనం అవమానపరచడం, దేవునిని మనం బాధ పెట్టడం. అది మనకు ఎదురయ్యే పరిస్థితులు చూసి కృంగిపోదామా? దేవుడు మనకిచ్చిన ఉన్నతమైన పిలుపుని చూసి మురిసిపోదామా? అని నిర్ణయించుకోవాల్సింది మనమే. ఆలోచించాలని మనం చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. సో రండి, నేను నెక్స్ట్ పాయింట్లోకి వెళ్ళాలి. ఇది చాలా పెద్ద సబ్జెక్టు. కాబట్టి దేవునితో మన వైఖరి అన్ని పరిస్థితుల్లో బాగుండాలి అని మనం నేర్చుకున్నాం. పోయిన వారం ఒక దైవజనురాలను కూడా మీకు జ్ఞాపకం చేశాను. 22వ తారీఖున ఆ సేవకురాలు వస్తున్నారు. భర్తని, కొడుకుల్ని, తండ్రిని అందరినీ కోల్పోయారు. షీ హ్యాస్ ఎవ్రీ రీజన్ టు కర్స్ గాడ్. నటించకండి, వినండి. షీ హ్యాస్ మెనీ రీజన్స్ టు కర్స్ గాడ్. దేవునిని శపించడానికి ఆయన దగ్గర చాలా రీజన్స్ ఉన్నాయి. దేవుడి మీద కోపగించుకోవడానికి ఆమె దగ్గర చాలా రీజన్స్ ఉన్నాయి. భర్తను కోల్పోయింది, తండ్రిని కోల్పోయింది, కుమార్తెను కోల్పోయింది, కొడుకును కోల్పోయింది, ఒంటరిది అయిపోయింది. ఎందుకు నేను ఇలా చేసావు అని దేవుని ప్రశ్నించడానికి తన దగ్గర రీజన్ ఉంది. దేవుని మీద కోపం పెట్టుకోవడం తన రీజన్ ఉంది. దేవుని విడిచిపెట్టడానికి కూడా తన దగ్గర రీజన్ ఉంది. ఎందుకు వదిలేసావు దేవుని అంటే ఇలా జరిగిందని చెప్తే ఎవరైనా సమాధానం చెప్పగలమా? ఏం మాట్లాడట్లేదు మీరు, సమాధానం చెప్పగలమా? కానీ ఆ సహోదరి ఏం చేసిందంటే, ఆమెన్, ఆ రీజన్స్ అన్నిటిలోనే దేవునిని ఆరాధించి దేవునిని స్తుతిస్తూ ఈరోజు దేవుని పరిచర్య ఆమె చేస్తుంది. ఎంత గొప్ప వైఖరి! అందుకేనేమో దేవుడు ఆమెను వాడుకోవడం మొదలుపెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. భర్త పేకని నరికేసి ఇంటికి పార్సిల్ చేస్తే వ్యాధంతో ఉన్న చిన్నపిల్లలతో వ్యాధంతో ఉన్నటువంటి ఆ పాస్టమ్మ గారి దగ్గరికి దైవజనుడు వెళ్ళి ఓదారిస్తే, అన్న నా భర్త చనిపోయాడు అన్న బాధ నాకు ఉంది, కానీ ఆ బెంగలో నేను ఉండిపోవాలనుకోవట్లేదు. నా 2 పిల్లల్ని ఎవరైనా చూసుకునే వాళ్ళు ఒక్కరుంటే చాలు. నా భర్తను చంపిన ఆ ప్రాంతానికి వెళ్ళి నా యేసయ్య ప్రేమను నేను ప్రకటిస్తానంటుంది. అందుకే అంటున్నాను, మనం ఒంటరి వాళ్ళం కాదు. ఈ ప్రయాణంలో చాలామంది దైవజనులు ఉన్నారు, దైవజనరాలు ఉన్నారు, శిష్యులు ఉన్నారు.
కొత్త నిబంధన సంఘం, పాత నిబంధన సంఘం, వీరందరికంటే అధికుడుగా మన ప్రభువైన యేసుక్రీస్తు మనకంటే ముందు ఏ మార్గం గుండా ఆయన వెళ్ళాడు. అంటే పాడతారు కదా, మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళాను. మనం ఒంటరి వాళ్ళం కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఒంటరి వాళ్ళం కాదు. సరే, శ్రద్ధగా ముందుకు వెళ్దాం. సో దేవుని ఎడల మన వైఖరి ఎలా ఉండాలో 7 విషయాలు నేర్చుకున్నాం. ఏమన్నా జ్ఞాపకానికి ఉన్నాయా? ఇప్పుడు అడిగి మళ్ళీ వాటిని గురించి ప్రస్తావించే సమయాన్ని తీసుకోవాలనుకోవటం లేదు నేను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మంచిగా చెప్దాం. రైట్. ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, దైవ సంబంధమైన వాటి విషయంలో మీ వైఖరి ఏమిటి? కొన్ని విషయాలు మేఘగా మాట్లాడతాను, తర్వాత నా చిన్న సాక్ష్యం చెప్తానన్నారు. ఇన్ టైంలో ముగిస్తాను నేను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఓపికగా ఆశగా దేవుని యొక్క వాక్యాన్ని వినండి. ఏం పాస్టర్ గారు కొంచెం ఇబ్బందిగా మాట్లాడుతున్నారంటే, నిజంగానే కాస్త ఇబ్బందిగా ఉంది. వాక్యం వినాలని మనం చేస్తున్నాను. మొట్టమొదటిగా కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతాను. అందులో మొట్టమొదటి ప్రశ్న, దేవుని సన్నిధి పట్ల నీ వైఖరి ఏంటి? దేవుని సన్నిధి పట్ల నీ వైఖరి ఏమిటి? దేవుని సన్నిధి పట్ల లేక దేవుని మందిరం పట్ల, రెండు కలిపి అడుగుతాను నేను. మీ వైఖరి ఏంటి? ఎలా ఉంది? మంచిగానే ఉందా? ఆరోగ్యంగానే ఉందా? అంటే హెల్దీగానే ఉందా? దేవుని మందిరం పట్ల, మందిరం అంటే 4 గోడలు కాదు, దేవుని మనకి అర్థంలో అడుగుతా, దేవుని సన్నిధి పట్ల మీ వైఖరి ఏంటి? నచ్చితే రావచ్చా, లేకపోతే మానేయొచ్చా? నచ్చినప్పుడు రావచ్చా, నచ్చిన టైంకి రావచ్చా, నచ్చినట్లు కూర్చోవచ్చా, నచ్చినట్లు ఉండొచ్చా? హల్లెలూయా. దేవుని సన్నిధి పట్ల లేక మందిరం పట్ల మన వైఖరి బాగోకపోతే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవుని యొక్క కార్యాలను, దేవుని యొక్క మంచితనాన్ని మన జీవితంలో మనము అనుభవించలేం ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకు కొన్ని లేఖనాల్ని నేను మీకు చూపిస్తాను. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క మందిరం యొక్క, దేవుని సన్నిధి యొక్క లేక పరిచయ విషయంలో నీ వైఖరి, దేవుని మందిరంలో జరిగే పరిచయ విషయంలో నీ వైఖరి బాగోపోతే అది నీ శాపానికే కారణమవుతుంది. సరే, శ్రద్ధగా వినండి. హల్లెలూయా. ఉదాహరణకి ఏలీ కుమారులు ఇద్దరిని దేవుడు, హల్లెలూయా, ఏలీతో పాటు ఏలీ కుమారులు ఇద్దరిని భయంకరమైన శత్రువుల చేతుల్లో, భయంకరమైన పరిస్థితికి, మరణానికి వారిని అప్పగించాడు. ఏలీ కొడుకులిద్దరూ శత్రువుల చేతుల్లో వధించబడ్డారు. ఆ వార్త తెలిసిన వెంటనే ఏలీ చాలా లావుండేవాడు. ఏలీ ఏం చేశారంటే, ఏ మందిరంలో తాను జీవాన్ని పొందాలో, ఏ సన్నిధిలో తను బ్రతకాలో అక్కడే తాను పడి చనిపోయాడు. అమ్మ, కొంచెం ఆసక్తిగా వినండి. మీరు చాలామందికి ఆరోగ్యం బాగోలేదని నాకు తెలుసు. హల్లెలూయా. కొంచెం ఆసక్తిగా వినండి. ఎందుకు అంటే, మందిర విషయంలో, దేవుని సన్నిధి విషయంలో, పరిచయ విషయంలో వారి వైఖరి బాగోలేదు. నేను నెక్స్ట్ కొన్ని విషయాలు మాట్లాడబోతున్నాను. అప్పుడు కొంచెం సెట్ రైట్ అవుదురు కానీ. హల్లెలూయా. సరే, నేను మీకు మనవి చేస్తున్నాను, మీకు ఎన్ని పనులున్నా, మీకు ఎంత బిజీ ఉన్నా, మీరు ఎంత ఇబ్బందిగా ఉన్నా, ఒకవేళ అనారోగ్యంతో ఉన్నా, దేవుని మందిరం పట్ల, దేవుని సన్నిధి పట్ల మీకంటూ ఒక క్రమశిక్షణ, మీకంటూ ఒక తీవ్రమైనటువంటి ఆలోచన, మీకంటూ, అమ్మ వినండమ్మా, మీకంటూ ఒక భయం, హల్లెలూయా, మీకంటూ ఒక డిసిప్లైన్ని మీరు ఏర్పాటు చేసుకోగలిగితే, ఆమేన్, హల్లెలూయా, దానిని బట్టి దేవుడు మిమ్మల్ని బహుగా దీవిస్తాడు. మొదటి జాగ్రత్త వినాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ ఆదివారం కొంచెం మగతగా ఉంది, ఈ ఆదివారం కొంచెం ఇబ్బందిగా ఉంది, ఈ ఆదివారం చిన్న పని ఉంది, ఈ ఆదివారం చిన్న ఫంక్షన్ ఉంది. కొంతమంది ఎంత దరిద్రం అంటే ఆదివారం పెట్టుకుంటారు పనులన్నీ. వాళ్ళ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాను, వీళ్ళ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాను, అలా చేద్దాం అనుకుని, ఇలా చేద్దాం అనుకుని ఆదివారం పెట్టుకుంటారు పనులు. మీ మమ్మీ డాడీ అమ్మా,
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిన్న వెళ్ళొచ్చుగా, అదే చెప్తున్నాను నేను. నిన్న వెళ్ళొచ్చు కదా, రేపు వెళ్ళొచ్చు కదా, పోనీ ఆదివారం ఆరాధన అయిన తర్వాత వెళ్ళొచ్చు కదా. నా చేతులు జోడించి ప్రేమతో మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. దేవుని సన్నిధి విషయంలో, దేవుడు మీకు ఇచ్చిన పరిచర్య విషయంలో, దేవుని మందిరం విషయంలో మీకు నచ్చినట్టు ప్రవర్తించకండి. మనసు బాగోకపోయినా, ఒంట్లో బాగోకపోయినా, పరిస్థితులు బాగోకపోయినా, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు ప్రభువా, బరువెక్కిన గుండెతో నీ సన్నిధానానికి వెళ్తున్నాను, నాతో మాట్లాడువా. ఇంట్లో కూర్చుంటే సాతానుకు దొరికిపోతాను, నీ సన్నిధానానికి వెళ్తే నీకు దొరుకుతాను నేను. ఈ మంచి మాట అర్థమైందా? ఇంట్లో కూర్చుంటే సాతానుకు దొరికిపోతాను, నీ సన్నిధానానికి వెళ్తే నీకు దొరుకుతాను. సాతానుకు దొరికితే వాడు చంపేస్తాడు, నీకు దొరికితే నీలో ఉన్న జీవాన్ని నాలో పంపిస్తావు. నీ వాక్యం నన్ను ఆదరిస్తుంది, నీ వాక్యం నన్ను బ్రతికిస్తుంది. నా బాధల్లో అది నాకు నెమ్మదిని కలుగు చేస్తుంది. నీ సన్నిధిలో నిత్య సుఖములు కలవు, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు, నీ సన్నిధిలో ఆరోగ్యము కలదు, నీ సన్నిధిలో ఆనందము కలదు. ప్రభువా, నేను ఇంట్లో కూర్చుంటే సాతాను దొరికిపోతా, నీ సన్నిధిలో కూర్చుంటే నీకు దొరుకుతాను నేను సాతానికి దొరికిపోతే అది నా నాశనం, నేను నీకు దొరికితే అది నాకు జీవం. దేవుని సన్నిధి విషయంలో మీకు నచ్చినట్టు ప్రవర్తించకండి. ఎన్నో సంవత్సరాలు తను మంచి ఆఫీసరే, ఎన్నో సంవత్సరాలు తను ఆ చర్చి మానలేదు. సో ఆ రోజు సండే వేరే పని మీద, గుర్తుందా, వేరే పని మీద వేరే ప్రాంతానికి వెళ్ళవలసి వచ్చింది. అక్కడ దగ్గరలో ఏ మందిరాలు లేవు, ఆదివారం ఉండిపోవాల్సి వచ్చింది. ట్రాన్స్పోర్ట్ దొరకలేదు, ఏం చేయాలి దొరకలేదు. కొంచెం అటు ఇటు పరిగెత్తి వీళ్ళు అడిగాడు. ఆమేన్. ఇస్తారాం గారు మీరు బాగానే ఉన్నారా? అటు ఇటు పరిగెత్తుకొని వెళ్ళి అడిగాడు ఎవరినో. దగ్గరలో అయితే మందిరాలు లేవు, ఈ ప్రాంతాల్లో ఎక్కడ యేసుప్రభువుని పెద్ద నమ్ముకోరు, కానీ 8 కిలోమీటర్ల దూరంలో ఒక చర్చ్ ఉంది, కానీ ఈ పాటికి అది స్టార్ట్ అయిపోయి ఉంటుంది, నువ్వు వెళ్ళేసరికి అది ఆపేస్తారేమో. హల్లెలూయా. 8 కిలోమీటర్లు పరిగెత్తాడు, 8 కిలోమీటర్లు పరిగెత్తాడు. ఆయాసపడ్డాడు, రొప్పుకున్నాడు. మెట్లు, చుట్టూ మెట్లు, పైన స్థలం, దాని మీద అందమైన మందిరం, పరలోకం ఉన్నట్టు ఉండింది. లోపల నుంచి అద్భుతమైన సంగీతం, అద్భుతమైన క్వాయర్, అద్భుతమైన పాటలు. ఒళ్ళు పులకరించిపోయింది, ఒళ్ళు జలధరించింది. పరిగెత్తుకొని వెళ్తున్నాడు. వాచ్మెన్ అన్నాడు, ఓయ్ ఎక్కడికి? అయ్యా దేవుని మందిరానికి. నన్ను వెళ్ళలేవయ్యా అని పరిగెట్టాడు. గబగబా వెళ్ళి తలుపు వేస్తుంటే తలుపు కొట్టాడు. ఎవరో వచ్చారు. అయ్యా లోపలికి రావచ్చా? ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు? ఇక్కడ రావాలంటే ఇక్కడ మెంబర్షిప్ ఉండాలి, నువ్వు ఇక్కడ బాప్తిసం తీసుకోవాలి. ఇది అందరి కోసం కాదు, వెరీ స్పెషల్ పీపుల్, ఎలక్టెడ్ అండ్ సెలెక్టెడ్ పీపుల్, యువర్ నాట్ వర్తీ టు కమ్ ఇన్సైడ్. నువ్వు లోడానికి రావడానికి వీల్లేదు. బ్రతిమలాడాడు, ప్రాధేయపడ్డాడు. వారు ఎలా చేయలేదు ఆయన్ని. బయటకు వచ్చేసాడు. సంఘ పెద్దలు వచ్చారు, వాళ్ళని బ్రతిమలాడారు. ఒక్క అవకాశం ఇవ్వండి సార్. నా జీవితంలో ఎప్పుడు దేవుని మందిరాన్ని నేను పోగొట్టుకోలేదు. అసలు ఆ మాట పలికినప్పుడైనా వారి హృదయాలు మారలే. ఆయన అలౌ చేయలేదు. షట్ అప్ వాచ్మెన్, ఈయన ఎందుకు లోపల రానిచ్చావు? లాగే వీడు బట్టలు తడిసిపోయాడు పాపం చెమటతో. మరి పరిగెత్తాడు 8 కిలోమీటర్లు. వాచ్మెన్ వచ్చి రమ్మని వెళ్తుంటే, హల్లెలూయా, ఒక్క క్షణం ఆగయ్యా, ఒక్క క్షణం ఆగు. ఎవరు అయ్యగారు వస్తున్నట్టున్నారు. ఆయన ఎవరు? చర్చ్ పాస్టర్ గారు. ఆయన బ్రతిమలాడుతాను. పరిగెత్తుకొని వెళ్ళి ఆ తెల్లటి బట్టలు వేసుకొని, నిలువుటంగి వేసుకున్న ఆ దైవజను మీద పాదాల మీద పడిపోయి, నేను ఎవ్వరిని ఇబ్బంది పెట్టను, 1 గంట ఒక మూలను కూర్చొని వెళ్ళిపోతాను, నా చెమటతో ఎవరికి ఇబ్బంది కలగాలని అవసరం లేదు. ఏనాడు దేవుని మందిరాన్ని మాననని దేవునికి నేను మాటిచ్చి. ఒక్కసారి ఆలోచించండి, ఈ 25 సంవత్సరాలు ఎప్పుడు తనకి ఫీవర్ వచ్చి ఉండదా? మనసుకు కానీ శరీరానికి కానీ ఎప్పుడు బాధ వచ్చి ఉండదా? వినండి అయ్యా, దండం పెడతాను, వినండి. హల్లెలూయా. బట్ ఏంటో ఆ నిర్ణయం, దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. సో ఆ రోజు బతిలాడాడు. ఆయన కూడా అలౌ చేయలేదు. వాచ్మెన్ లాగే, ఎవరిదినే అని చెప్పి, వదులు అని చెప్పి కోపంలో వెళ్ళిపెట్టి తలుపేసేస్తాడు. అంతే, లాక్డ్. లోపల గడి పెట్టేసుకున్నారు. వాచ్మెన్, అయ్యా నువ్వు మర్యాదకు వస్తావు, రెక్క పట్టుకొని లాగేయమంటావా? ఒక్క 5 నిమిషాల టైం ఇవ్వు బాబు. ఈ మెట్ల మీద నేను మోకాళ్ళు వేసి
దేవునిని ప్రార్థించుకొని వచ్చేస్తాను. నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. నిలువు మోకాళ్ళు వేసాడు, ఏడుస్తున్నాడు. వెనక నుంచి ఎవరో వచ్చి భుజమే చేయి వేశారు. వారి పాదాలు పట్టుకొని అడిగాడు, మీరైనా చెప్పండి అయ్యా, మీరు పెద్ద ఆయనలాగా ఉన్నారు, మీరైనా చెప్పండి దేవుని మందిరంలోకి వెళ్ళే అవకాశాన్ని నాకు ఇమ్మని. అప్పుడు ఒక భీకర స్వరం వినబడుతుంది, ఆ లోపల నాకే చోటు లేదు, నీకెలా చోటు దొరుకుతుంది? వారు నన్నే లోపలికి రానివ్వట్లేదు, నిన్నెలా రాణిస్తారు? ఆ స్వరం వినగానే తెలియని భయం ఆవరించింది. ఇలా కన్నులెత్తి చూడగానే యేసు ప్రభు తన ఎదురుగా నిలబడి ఉన్నాడు. హల్లెలూయా! ప్రభువైన యేసు క్రీస్తు తన ఎదురుగా నిలబడి ఉన్నారు. ఇక్కడ ఒకటి నన్ను బాధ పెట్టేది ఒకటి ఉంది, నన్ను ఆనందం చేసేది ఒకటి ఉంది. కృపమ్మ బాధ పెట్టింది ఏంటంటే, లోపల సంగీతం ఉంది, క్వాయిర్ ఉంది, కుర్చీలు ఉన్నాయి, గొప్ప గొప్ప వాళ్ళందరూ ఉన్నారు, ప్రభువు లేడు. ఆనంద పెట్టింది ఏంటంటే, మెట్ల దగ్గర మోకాళ్ళు వేసాడు, కానీ ప్రభు దగ్గరికి, ఆయన మందిరానికి వాడు వెళ్ళలేకపోయాడేమో కానీ ఆయన దగ్గరికి ప్రభువే దిగి వచ్చాడు, ప్రభువే ప్రత్యక్షమయ్యాడు. తను కన్నీళ్ళతో ఆయన పాదాలు ముద్దు పెట్టి ఏడుస్తుంటే ఆయన కళ్ళల్లో కూడా కన్నీళ్ళు వచ్చాయి. నన్ను ఆరాధిస్తావా? అవును ప్రభు. ఊహించండి, నువ్వు పాట పాడుతున్నావు, ఆయనే నీ ఎదురుగా నిలబడి నన్ను ఆరాధించాలనుకుంటున్నావా? ఐ విల్ వెయిట్ ఫర్ దట్, నేను దానికోసం ఎదురు చూస్తానంటే ఊహించగలవా ఆ సమయం ఎలా ఉంటుందో? ఎందుకు ఆ వ్యక్తి కొరకు ప్రభు మెట్లు మార్గం దిగి వచ్చాడు అంటే, ఆమేన్, హల్లెలూయా. దేవుని సన్నిధి పట్ల, దేవుని మందిరం పట్ల, ఆ మందిరంలో జరిగే పరిచర్య పట్ల తాను ఎంతో నిబద్ధతతో, భయముతో, భక్తితో జీవించాడు కనుక. ఎందుకు నిర్లక్ష్య వైఖరి? ఒక చిన్న తలనొప్పి వస్తే మానేస్తావు, నీకు చిన్న బిజీ ఉంటే మానేస్తావు, చిన్న ఫంక్షన్ ఉంటే మానేస్తావు, చిన్న కార్యక్రమం ఉంటే మానేస్తావు. అంతా నీ ఇష్టం దేవుని సన్నిధి విషయంలో. ఎంతమంది ఈ మాటను అంగీకరిస్తారు నాకు తెలియదు, కానీ అంతా మన ఇష్టమే, మన ఇష్టం. ఒక అకౌంటబిలిటీ లేదు, ఒక క్రమశిక్షణ లేదు, ఒక భీతి లేదు, ఒక భయం లేదు, దేవునితో ఒక ఒడంబడిక లేదు. ఇంట్లో కూర్చొని యూట్యూబ్ ఆన్ చేసుకుంటూ, ఇంట్లో కూర్చొని టీవీ ఆన్ చేస్తే లైవ్లో బోల్డ్ ఫంక్షన్, బోల్డ్ ప్రోగ్రాంలు రావట్లేదు, బోల్డ్ వాక్యాలు రావట్లేదు. కనుకమ్మా మీరు కదమ్మా, ఏమ్మా నిద్ర వస్తుందా? అదే మెసేజే, అది సందేశమే అదేమ్మా. దేవుని సన్నిధి విషయంలో, దేవుని సన్నిధిలో మీ వైఖరి ఏమిటి? హల్లెలూయా. అందుకు యాకోబు భయపడి, హల్లెలూయా, అందుకు యాకోబు భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఎందుకంటే ఇది దేవుని మందిరము కానీ వేరొకటి కాదు అన్నాడట. ఆమేన్, ఆమేన్. మీరు తెరవసరం లేదు, జస్ట్ మీరు రాసుకునే వాళ్ళు ఉంటే వారి కోసం చెప్తున్నాను. ఆదికాండం 28వ అధ్యాయం 17వ వచనంలో ఈ మాట ఉంది. సత్యవతమ్మ గారు అవసరం లేదు, మీరు తర్వాత మీరు చూసుకుందరు కానీ. హల్లెలూయా. మీరు మిస్ అవ్వద్దు, వినండి అంతే చాలు. హల్లెలూయా. ఆదికాండం 28వ అధ్యాయం 17వ వచనం. మీరు రాసుకోకపోయినా మర్చిపోవడం ఇబ్బంది లేదమ్మా, నేను అప్లోడ్ చేస్తాను. నేను ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏం చేశాడు యాకోబు? సార్ నేను వినాలనుకుంటున్నాను, కొద్దిగా ఏం మాట్లాడదు, చివరి నేను అందరు ఇక్కడే ఉన్నారమ్మా. హల్లెలూయా. భయపడ్డాడు. అమ్మా దేవుని మందిరంలో భయపడుతున్నావా? లిటరల్గా అడుగుతున్నాను. ఎంతమంది ఇప్పుడు భయంతో కూర్చున్నారు? చెయ్యత్తమని అడగను. భయంతో కూర్చున్నారా? లేదు. నిద్రమత్తుతో కూర్చున్నాం, అనాలోచనగా కూర్చున్నాం, నిర్లక్ష్యంగా కూర్చున్నాం, మనకు నచ్చినట్టు కూర్చున్నాం. దేవుని మందిరంలో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని పైన కూర్చొని వాక్యం వినబడుతుంటే అటువైపు ఇటువైపు ఉన్న కుర్చీల అట్ల మీద డప్పేసుకుంటాడు ఒకడు. ఎవరిని అవమానపరుస్తున్నావు నువ్వు? ఎవరి సన్నిధిలో ఉన్నావు నీవు? మీకు ఒక్క సంగతి మర్చిపోకండి, 2-3 ఆయన నామం ఎక్కడ ఏకీపిస్తారో వారి మధ్య ఆయన ఉంటాడు. ఇది సామెల్జాన్ ఇచ్చిన మాట కాదు, దేవుడిచ్చిన మాట. భూమి ఆకాశాలు గతించిపోయిన ఆయన మాటలు సున్నాయన పొల్లేరు గతించిపోదు. ఇక్కడ నిలబడి వాక్యం చెప్తున్న వాడికి నువ్వు భయపడకపోతే సరే, కానీ 2-3 నా నామం ఎక్కడ ఏకీపిస్తారో వారి మధ్య ఉంటానని చెప్పిన దేవుని సన్నిధి కన్నా భయపడాలి కదా ప్రబుద్ధుడా.
నీకు ఇష్టమైందా? దేవుని వాక్యం వినబడుతుంటే, లేకపోతే దేవుని సందులో అందరూ ఆరాధిస్తుంటే నీ మట్టుకు నువ్వు అని చెప్పేసి అమ్మింగిలు తీసుకుంటావా? నీ ఇంట్లో నీకు నచ్చినట్టు ప్రవర్తించు, అక్కడ నష్టం లేదు. ఇక్కడ నీకు నచ్చినట్టు ప్రవర్తించుకో, అది నష్టం. ఎంత నష్టం అంటే దాతాను అబీరాములు చచ్చారు, ఏలి 2 కుమారులు చచ్చారు. ఆఖరికి మందసం మీద చెయ్యి వేసిన లేవీయుడైన ఉజ్జా చచ్చాడు. ఉజ్జా ఎందుకు చనిపోయాడు? దేవుని మందిర పరిచర్య, అయితే దేవుని మందసం యొక్క పరిచర్య విషయంలో భయం లేని కారణం చేద్దాం. లేవీలు పోయవలసిన మందసాన్ని ఎట్లా మోస్తున్నాయి అక్కడ? దేవుడు ఒక క్రమశిక్షణ పెట్టాడు, ఒక ఆర్డర్ పెట్టాడు. దేవుని మందసాన్ని లేవీలు మోయాలి. కానీ ఇక్కడ ఎవరు మోస్తున్నారు? ఎద్దులు మోస్తున్నాయి. మంచి చేయాలనుకున్నాడు, ఎడ్లు కారు జారి మందసం పడిపోబోతుంటే అమ్మో అని చెయ్యి వేశాడు, అక్కడే చనిపోయాడు. అప్పుడు దాకా దావీదుకు పెద్ద పట్టించుకోలేదేమో, కానీ ఉజ్జా చనిపోయాడన్న సంగతి దావీదుకు వినబడగానే, సార్ ఉజ్జా చనిపోయాడన్న సంగతి దావీదుకి వినబడగానే ఎంత భయపడ్డాడంటే దేవుని మందసాన్ని పట్టణం లోపలికి తీసుకొని రావడానికి కూడా ధైర్యం చేయలేకపోయాడు. నేను అంటాను, ఇక్కడ నీకు నచ్చినట్టు ప్రవర్తించి నీ కుటుంబం మీదకి, నీ పిల్లల మీదకి నువ్వు శాపం తెచ్చుకునే దానికంటే నువ్వు ఇంట్లో కూర్చొని డబ్బాలు వాయించుకుంటావు, ఏం వాయించుకుంటావు వాయించుకొని, నేను ఎవడు అడిగాడు నిన్ను? అందుకు యాకోబు భయపడి, ఇది భయంకరమైన చోటు, ఎందుకంటే ఇది దేవుని మందిరము తప్ప మరొకటి కాదు. రాశాడు, చదువుకోండి 28వ అధ్యాయం 17వ వచనంలో. దేవుని మందిరం పట్ల యాకోబు యొక్క వైఖరి ఏంటో తెలుసా? భయపడ్డాడు. ఒక్కొక్కరు అడుగుతానేమనుకోరు కదా, బ్రదర్ ఇప్పుడు భయంతోనే కూర్చున్నారా మీరు? సీన్ గారు, మధు ఇప్పుడు భయంతోనే కూర్చున్నావు నువ్వు? లిటరల్గా అంటే భయంతో కూర్చున్నా అంటే ఎట్లా అనడం కాదు కదా, నిజంగా నేను భయంతో ఉన్నాను పాస్టర్ గారు. నా కాళ్ళు చేతులు వణుకుతున్నాయి, నా చేతులు వణుకుతున్నాయి, నా హృదయం దేవుని భయముతో నింపబడింది. ఎందుకంటే నేను జీవము కలిగిన దేవుని మందిరంలో ఉన్నాను. 2-3 నా నామను ఎక్కడ ఏకీపిస్తారో వారి మధ్య ఉంటానని వాగ్దానం చేసిన దేవుని సన్నిధిలో, దేవుని సముఖంలో, ఆయన పాద నీడలో ఉన్నాను. ఆ స్పర్శ అది నాకు తగులుతుంది, ఆ సన్నిధిని నేను అనుభవిస్తున్నాను. ఐఎమ్ సరౌండెడ్ విత్ ద ఫియర్ ఆఫ్ గాడ్. నేను దేవుని భయముతో ఆవరించబడి ఉన్నానని ఎంతమంది చెప్పగలరు ఇక్కడ కూర్చున్న వాళ్ళు? నేను, మీరు అందరూ ఇది మొదలుకొని దేవుని మందిరంలో భయంతో ఉందాం. నన్ను కలుపుకొని చెప్పాను సార్. లోపలికి ఎంటర్ అవ్వకముందే గుమ్మం దగ్గర నిలబడి ఏడుద్దాం, దేవా నీ సన్నిధిలో నీ భీతి, నీ భయం, నీ వాక్యం, నీ ప్రసన్నత, నీ సన్నిధి, నీ అభిషేకం నాకు కావాలి ప్రభువా. నిర్లక్ష్యంగా వింటున్నారో, ఎలా వింటున్నారో? హల్లెలూయా. దేవుడికి వదిలేశాను మీ తత్వాన్ని. వాక్యం చెప్పే నేను ఈ మాటలు చెప్పడానికి మీకు పర్సనల్గా నేను యోగ్యుని కానేమో, కానీ దేవుని వాక్యం నీతో మాట్లాడడానికి మాత్రం అది యోగ్యమైనది, అది అర్హత కలిగింది. మళ్ళీ చెప్పని స్టేట్మెంటు, మీలో కొంతమందికి నేను ఈ మాటలు చెప్పడానికి మీకు అర్హుడిని కాదేమో, థ్యాంక్ యూ, బట్ దేవుని వాక్యం మీతో మాట్లాడడానికి అది అర్హత కలిగింది అన్న సంగతి జ్ఞాపకం చేస్తున్నాను నేను. హల్లెలూయా. అండర్లైన్ చేసుకునే నీ మాటని. అందుకు యాకోబు భయపడి, ఈ స్థలము భయంకరమైంది. ఎందుకంటే ఇక్కడ దేవుడు ఉన్నాడు, అది కాదు డైలాగ్. అక్కడ ఆ డైలాగ్ ఏంటో తెలుసు అక్కడ? ఎందుకంటే ఇది దేవుని మందిరము తప్ప వేరొకటి కాదు అన్నాడు. హల్లెలూయా, ఆమేన్. రెండో మాట జ్ఞాపకం చేస్తాం, మీరు అలా వినండి చాలు. రెండో మాట జ్ఞాపకం చేస్తాం. అది ఆదికాండం 35వ అధ్యాయము 2-3 వచనాల్లో ఇలా ఉంది. యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ, చెప్పండి, తన ఇంటి వారితోనూ
ఏమా ప్లీజ్. తన ఇంటి వద్దనున్న తన ఇంటి నుండి అందరితోనూ అనగా భార్యలు, పిల్లలు, దాసులు, దాసీలు ప్రతి ఒక్కరితో యాకోబు చెప్తుంది ఏంటో తెలుసా? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు హల్లెలూయా పరిశుద్ధపరుచుకొని లేక శుచిపరుచుకొని మీ వస్త్రములను మార్చుకొనిడి. మనము లేచి బేతేలునకు వెళ్ళుదుము. నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడయ్యుండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టేదనని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరితోని? ఒకప్పుడు తను భయపడ్డాడు. ఎక్కడ భయపడ్డాడు? మిక్కిలి భయపడి ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదన్నాడు. ఆమేన్. ఆ స్థలాన్ని వదిలేసి వచ్చి 20 సంవత్సరాలు అయింది. 20 సంవత్సరాల పైన అయింది. మేబీ ఆల్మోస్ట్ 25 years అయింది. కానీ గ్రేట్ న్యూస్ ఏంటో తెలుసా? ఆ భయం అలాగే ఉంది. ఒక స్తోత్రం చెప్తే చాలు. ఆ భయం అలాగే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. నన్ను అంగీకరించకపోయినా పర్లేదు సార్, దేవుని వాక్యాన్ని అంగీకరించండి, అది మీకు దీవెన. ఎందుకు పాస్టర్ గారు ఆ డైలాగ్ అన్నారు? కావాలని అన్నాను నేను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. 25 years తర్వాత కూడా సేమ్ ఆ భయాన్ని తను క్యారీ చేయగలిగాడు. ఇప్పుడు తన ఇంటి వారందరితో, తనతో ఉన్న వారందరితోనూ ఏం చెప్తున్నాడంటే, మీ దగ్గర అన్య దేవతలను పారివేయండి, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. హల్లెలూయా. మీ వస్త్రములను మార్చుకోండి, ఎందుకంటే నా శ్రమ దినము. హల్లెలూయా, హల్లెలూయా. నా శ్రమ దినమున నాతో నిలిచి దార్చిన నవ్య కృప, నీదు కృప, కృపా సాగరా, మహోన్నతమైన నీ కృప చాలునయ్యా. హల్లెలూయా. నా శ్రమ దినమున నన్ను ఓదార్చి నేను వెళ్ళు మార్గములన్నింటిలో నాకు తోడై ఉన్నటువంటి నా దేవుని సన్నిధికి, నా దేవుని మందిరానికి వెళుతున్నాము. అక్కడ మీరు చావకుండానట్లు. ఆమేన్, హల్లెలూయా. ఈ మధ్యకాలంలో ఈ మాట నన్ను ఎక్కువగా నా జ్ఞాపకానికి వస్తుంది. యేసేపుని తీసుకున్నారు వాళ్ళు, యేసేపుని వాళ్ళు స్నానం చేయించారు, యేసేపుకి మంచి బట్టలు తొడిగారు, ఒంటి నిండా మంచి పెర్ఫ్యూమ్ వేశారు. హే బ్రదర్, వాట్ ఆర్ యూ డూయింగ్ విత్ మీ? నాతో మీరు ఏం చేస్తున్నారు? స్నానం చేస్తున్నారేంటి? బట్టలు తొడుగుతున్నారేంటి? పెర్ఫ్యూమ్ రాస్తున్నారేంటి? బిఫోర్, హల్లెలూయా, యూ గోయింగ్ టు స్టాండ్ బిఫోర్ ద కింగ్. నీవు రాజు ఎదుట అనగా ఫరో ఎదుట నీవు నిలవబడటానికి నువ్వు తీసుకొని పోబడుతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఏంటి? ఓయ్, ఫరో ఎదుట, రాజు ఎదుట నీ మురికి కానీ, నీ మాలిన్యము కానీ, నీ వాసన కానీ రాజు ఎదుట కనబడటం అది రాజుకి అవమానం రా. అది చదివినప్పుడు ఏడ్చాను. దేవా, ఈ లోక సంబంధమైన ఒక రాజు ఎదుట యేసేపు నిలవబడ్డానికి అంత సిద్ధపాటు అవసరమైతే, రాజులకు రాజు, ప్రభువులు ప్రభు నీ సన్నిధిలో నిలబడ్డానికి నాకెంత సిద్ధపాటు కావాలి. ఈ మధ్య ఒక మాట దేవుని దగ్గర ఏడ్చాను నేను. వింటారండి? వెనకతలు వింటున్నారమ్మా? దేవుని దగ్గర ఏడ్చాను, ఏడుస్తున్నాను. ప్రభువా, నేను నీ ఎదుట కనబడినప్పుడు, నీ కృపాసనం ఎదుకు నేను వచ్చినప్పుడు, నీ ఎదుట నేను నిలవబడినప్పుడు, పరిశుద్ధమైన కన్నులు గలవాడా, మహిమాస్వరూపుడైన దేవా, నీ ఎదుట నేను నిలవబడినప్పుడు, హల్లెలూయా, 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 నా యందు ఏ కళంకము కానీ, ఏ అపవిత్రత కానీ, ఏ దుర్వాసన కానీ మహోన్నతమైన నీ కన్నులకు అది కనబడి నా మీద అసహ్యాన్ని కలిగించకూడదు. నా రాజు ఎదుట నేను అలా నిలవబడకూడదని కోరుకుంటున్నాను. అవునన్నవారు స్తోత్రం చెప్పండి. అయ్యా, ఈ ప్రార్థన మాకు కూడా కావాలన్నవారు స్తోత్రం చెప్పండి.
ఆమేన్, హల్లెలూయా. అతి పరిశుద్ధుడు. ఆ అతి పరిశుద్ధుడైన నా దేవుని కన్నులకు ఏ మురికితనము కానీ, ఏ అపవిత్రత కానీ, ఏ రోత కానీ నా యందు ఆయనకి కనిపించకూడదు. అంటే ఈ మాట వినండి, నా యందు ఆ రోత కనిపిస్తే ఆయన నన్ను చంపేస్తాడని కాదు నా భయం. మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు. హల్లెలూయా. ఆ పరిశుద్ధమైన కన్నులకి ఆయాసము కలిగేటట్లుగా నా యందు ఏ రోత, ఏ మురికి ఆయనకి కనబడకూడదు. నేను ఆయన ఎదుటి నిలవబడినప్పుడు కడగబడిన వాడై, పరిశుద్ధపరచబడిన వాడై, యోగ్యమైన వానిగా యాజకుడు, ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలములో నిలవబడినట్లుగా నేను నిలవబడగలాలి. ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధలోకి వెళ్ళినప్పుడు తనకి చెమట ఉండడానికి వీల్లేదట, మురికి ఉండడానికి వీల్లేదట, మాలిన్యం ఉండడానికి వీల్లేదంట, తన దేహమందు ఏ స్రావం ఉండడానికి వీల్లేదంట, ఏ అపవిత్రమైన దాన్ని, చచ్చిన దాన్ని కానీ ముట్టుకోవడానికి వీల్లేదంట. ఎంతో పరిశుద్ధముగా అతి పరిశుద్ధ స్థలములో అతడు నిలవబడవలసి ఉంది. ప్రధాన యాజకుడు నిలవబడినప్పుడు అతను యందు ఏ కళంకము, ఏ చెమట, ఏ మురికి కూడా దేవునికి కనబడడానికి వీల్లేదు. కనబడితే అక్కడే మరణ శిక్ష విధించబడుతుంది. మరి ఇక్కడో మన నెక్స్ట్ మనం స్నానం చేసినా చేయకపోయినా, బ్రష్ చేసినా చేయకపోయినా, ఏ మాలిన్యం ఉన్నా, ఎలాగున్నా, హల్లెలూయా, హల్లెలూయా. శనివారం పూట రోతగా గడిపి ఆదివారం దేవుని సందులకు ఎంటర్ అయిన వారిని నేను ఎరుగుతున్నాను. అంతకు మించి డీటెయిల్గా నేను మాట్లాడలేను. హల్లెలూయా, హల్లెలూయా. మీ వస్త్రములు మార్చండి అన్నాడు. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అన్నాడు. మీ దగ్గర అన్య దేవతలు ఏమని ఉంటే మీరు అనొచ్చు, పాస్టర్ గారు మా దగ్గర ఏ దేవతలు లేవని మీరు అనొచ్చు. మీ ఆచారాలే మీ దేవతలు, మీ నమ్మకాలు మీ దేవతలు. దేవుని కంటే మీరు అధికంగా ఎవరిని ప్రేమిస్తున్నారు అయ్యే మీ దేవతలు. పారేయండి వాటిని. దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు వాటిని పారేయండి. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? బేతేలు దేవుడు నిన్ను దర్శిస్తాడు. బేతేలు దేవుడు నీతో మాట్లాడతాడు. బేతేలు దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. బేతేలు దేవుడు నిన్ను బలపరుస్తాడు. బేతేలు దేవుడు నీ అవసరాన్ని తీరుస్తాడు. బేతేలు దేవుడు నిన్ను కలుసుకుంటాడు. బేతేలు దేవునితో నీకు ఎన్కౌంటర్ ఏర్పడుతుంది. బేతేలు దేవుని యొక్క మహిమ నీ మీద ఆవరిస్తుంది. లేకపోతే ఎట్లా ఉంటుందంటే, అన్ని ఆదివారాలు ఎట్లున్నాయో ఈ ఆదివారం అలాగే ఉంటుంది. వచ్చినామా, కూర్చున్నామా, వెళ్ళిపోయామా, నథింగ్. ఏమనిపించదు మీకు. కొంతమంది దేవుని సందుని అనుభవించి ఏడ్చారేమో, నీకు అది కూడా అనిపించదు. కునుకుపాట్లు వచ్చి ఎప్పుడు ఆపేస్తారో మహాప్రభు అని ఎదురు చూస్తావు నువ్వు అంతే. నీ పక్కలు ఏడుస్తుంటే వీళ్ళు ఎందుకు ఇలా ఏడుస్తున్నారు అనిపిస్తుంది నీకు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడికి వెళ్దామన్నాడు? ఎక్కడికి వెళ్దామని పరిశుద్ధపరచుకోమన్నాడు? ఎక్కడికి వెళ్దామని అన్య విగ్రహాలు పారేయమన్నాడు? బేతేల్ అనగా దేవుని మందిరం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అది యాకోబు యొక్క వైఖరి. దేని మన మహిమ కలుగును గాక. కోరహు కుమారుల వైఖరి ఉంది. డీటెయిల్గా చెప్తాను వినండి. టైం ముగించేస్తాను అయినా అవ్వకపోయినా. కోరహు కుమారుల వైఖరి ఇలా ఉంది. నీ ఆవరణములో నా వైపు, నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట. హల్లెలూయా. ఒకవేళ రాసుకోవాలంటే 84వ కీర్తన 10వ వచనం. అన్ని కీర్తనలు దావీదే రాయలేదండి. మోషే రాశాడు, ఆసాపు రాశాడు, కోరహు కుమారులు రాశారు, సొలొమోను రాశాడు. దేని మన మహిమ కలుగును గాక. మోషే చెప్పాను కదా ఆల్రెడీ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరు రాసిన కీర్తనలు అక్కడ ఉన్నాయి. ఈ 84వ కీర్తన ఎవరి వైఖరి అంటే, ఎవరి అభిప్రాయం అంటే, కోరహు కుమారుల యొక్క అభిప్రాయం ఏముందంటే, నీ ఆవరణంలో ఒక్క దినము గడుపుట. ముందు అసలు ఒక దినం దగ్గర ఉండండి. నచ్చిన టైంకి వచ్చాం, నచ్చినప్పుడు వెళ్ళిపోయాం. ఒక దినం గడుపుతున్నామా? మీరు యథార్థంగా మీ గుండె మీద చేసుకొని ఆలోచించండి. 8:30 నుంచి 11:30 వరకు దేవుని ఆరాధన క్రమం జరుగుతుంది. నేను దైవజనుడు నిర్ణయించిన ఆ 3 గంటలు పర్ఫెక్ట్గా నేను దేవుని సందులో ఉన్నానా? గంట ఆలస్యంగా మీరు పనిచేసి ఆఫీస్కి వెళ్ళండి, గంట ఆలస్యంగా రైల్వే స్టేషన్కి వెళ్ళండి, గంట ఆలస్యంగా ఎయిర్పోర్ట్కి వెళ్ళండి. హల్లెలూయా, హల్లెలూయా.
ఆ 3 hours నిర్ణయించబడిన సమయం దేవుని సన్నిధిలో నేను ఉండగలుగుతున్నానా? ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఒక్క దినం అన్నాడు మధు, మనం కొన్ని గంటలు గడపడానికి మనకి కష్టమైపోతుంది. ఏంట్రా అది, వెళ్ళిపోండి ఇష్టం లేకపోతే. చెప్పే వాక్యమే అది. ఆయన సన్నిధిలో మీ వైఖరి ఎలా ఉంటుందంటే మీకు అసలు భయం కలగట్లేదు ఈ మాటలు వినేటానికి. మీకన్నా పెద్దోళ్ళు చేతులు కట్టుకొని కూర్చొని, మీ డాడీ చక్కగా చేతులు కట్టుకొని కూర్చొని వాక్యం ఏంటంటే నువ్వు సోలుకబులు చెప్తున్నావు పక్కన. నువ్వు మీ మమ్మీ మీ డాడీ ఎలా కూర్చొని వాక్యం విన్నారు చూడు. అక్కడ మాట్లాడొద్దని చెప్పాలి నువ్వు. నీ కొత్త ఏంటి నీకేమన్నా? నేను సీరియస్గా చెప్తాను, పిల్లకే కాదు మీకే చెప్తాను, యవనస్తులు కూడా చెప్తున్నాను. నచ్చినప్పుడు రావడం, నచ్చినట్టు మానేయడం, నచ్చినట్టు చేయడం. దేవుని మందిరం విషయంలో నీ వైఖరి హల్లెలూయా అది హెల్దీగా ఉంటే, అది మంచిగా ఉంటే నేను చెప్తున్నాను హల్లెలూయా తన మందిరం యొక్క సమృద్ధి చేత దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడని వాక్యం చెప్తుంది. దేనా మన మహిమ కలుగును గాక. హల్లెలూయా. సంపూర్ణ సంతోషాన్ని ఇస్తాడు ఆయన, నిత్య సుఖములు ఇస్తాడు. ఎందుకంటే అవన్నీ ఆయన సన్నిధిలో దొరుకుతాయి. ఆయన మందిరం యొక్క సమృద్ధి చేత నీవు తృప్తిపరచబడతావు. అసలు ఆ వర్డే చాలా స్పెషల్ వర్డ్. సరే, దుప్పి నీటి వాగులకు క్షమించండి, నీ ఆవరణములు 1 దినము గడుపుట 1000 దినములు కాదు, 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములు నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారము దగ్గర, ఆ ద్వారం దగ్గర ఏముందో తెలుసా మీకు? సార్ ఆ ద్వారం దగ్గర ఏముందో తెలుసా? మ్యాట్ ఉంది, డోర్ మ్యాట్ ఉంది. దాంతో మనం ఏం చేస్తాం? కాళ్ళు తుడుచుకుంటాం. కోర కుమారులు అంటున్నారు, భక్తిహీనుల గుడారంలో సొల్లు కబుర్లు చెప్పుకుంటూ నేను గడుపుట కంటే నీ మందిరంలో కాదయ్యా, నీ మందిర ఆవరణములు అందరూ కాళ్ళు తుడుచుకుని ఆ డోర్ మ్యాట్ దగ్గర ఉంటుందే, అక్కడ నేనున్నా. అది 1000 దినముల కంటే కూడా నా జీవితంలో శ్రేష్టము. అది కోర కుమారుల వైఖరి, అదే వాళ్ళ వైఖరి. ఇంకో మాట చెప్తాను, హల్లెలూయా. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను అని. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిలో నేను ఎప్పుడు కనపడదనని దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణము, నా ప్రాణం, నా ప్రాణం, నా శరీరం అన్నట్ల నా ప్రాణము తృష్ణగొనుచున్నది. ఏమనయ్యా, ఏమని? దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వెళ్తానా అని, దేవుని సన్నిధిలో ఆయనకు నన్ను ఎప్పుడు కనపరుచుకుంటానని. మనం ఆదివారం తప్ప రావట్లేదు అక్క. బెత్తిమిలాడిన కాళ్ళు పట్టుకుంటాననే రావట్లా. వచ్చేవాళ్ళు కూడా మానేచ్చారు. ఏమైందో మరి? వ్యాపారమా? దేవుని అమ్మ నిద్ర వస్తుందా? హల్లెలూయా. మీ నిద్ర వస్తే చెప్పండి, వెళ్ళిపోదాం, మనం ఇంటికి వెళ్ళిపోదాం. వాక్యం ఆపేస్తాను, ఇంటికి వెళ్ళిపోయి బోపుందాం. వింటున్న వాక్యం ఏంటి, మన వైఖరి ఏంటి? వింటున్న వాక్యమే దేవుని సందులో మనం ఎలాగా మన వైఖరి ఉందని వింటుందేమో అది వాక్యం. మనకు నచ్చినట్టు దిక్కులు చూసుకొని, అటు చూసుకొని, ఇటు చూసుకొని కునుపాట్లు పడితే వింటా ఉన్నాం. కానీ ఏంటి? హల్లెలూయా. దేని కొరకయ్యా, దేని కొరకు నీ ఆశ అంటే హల్లెలూయా దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వస్తానా అని, ఆయన సన్నిధిని నేనెప్పుడు ఆయనకి కనబడతానా అని. ఫస్ట్ గారికి కాదు. ఆమేన్. ఇది కోర కుమారుల యొక్క వైఖరి దేవుని మందిరం పట్ల. ఇకపోతే దావీదు వైఖరి చెప్పనా? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పంటారా వద్దంటారా? దాస్ గారు ఏం మాట్లాడరా సార్? సీరియస్గా ఉన్నారా? ఏమైనా అడగాలనుకుంటున్నారా? లేదా? నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, ఎందుకంటే చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. హల్లెలూయా. కూర్చో. అది కూడా నేనే పట్టించుకోవాలా మధు?
హల్లెలూయా. నాకు అప్పుడప్పుడు అలా చూస్తే భయం వేస్తుంది. భయం అంటే ఆ భయం కాదు. హల్లెలూయా. వెనకాతలు ఇద్దరు ఉన్నారు. హల్లెలూయా. వాళ్ళు దేవుని సందులో ఎట్లా ఉండాలి అన్నది నేనైతే ఇప్పటి నుంచే దేవుని దగ్గర ఏడవాలనుకుంటున్నాను. నీ సన్నిధిలో వారు భయముతో వణుకుతో నిన్ను సేవించగలగాలి ప్రభువా. హల్లెలూయా. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమలు నా వెంట వచ్చును. అప్పుడప్పుడు కాదు, చిరకాలము నేను యెహోవా మందిరములో నివసించెదను. మరొక ట్రాన్స్లేషన్ ఏమంటాడంటే, చిరకాలము నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడు? చిరకాలము. ఎక్కడ? నేను అనలేదు ఈ మాట. కావాలంటే 23వ కీర్తన చివరి వచనం చదవండి. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. నా బ్రతుకు దినములన్నీ యెహోవా మందిరములో నేను నివసింపకోరుచున్నాను. హల్లెలూయా. రండి, టైం అవుతుంది. ఆమేన్. హల్లెలూయా. అదే కీర్తన 26:28 అంటాడు, యెహోవా నీ మందిరమును నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. ఎంతమంది దేవుని మందిరాన్ని ప్రేమిస్తున్నారు? కొద్దిగా ఆలోచన చేయొద్దండి. ఎంతమంది దేవుని మందిరాన్ని ప్రేమిస్తున్నారు? 1 2 3 4 5 కొన్ని మెల్లిమెల్లిగా లెగుస్తున్నాయేంటో. అందరూ ఎత్తకపోతే నేనేమంటానా? చేయెత్తిన మీ అందరిని బట్టి వందనాలు. బట్ నేను సీరియస్గా అడుగుతాను, నిజంగానే దేవుని మందిరాన్ని ప్రేమిస్తున్నారా? మన ఇల్లు నీట్గా ఉండాలి. దేవుని మందిరం ఎలా ఉన్నా పర్లా. మన ఇంట్లో అన్ని లైట్లు ఎదగాలి. దేవుని మందిరం లైట్లు ఎలాగొపోయినా పర్వాలే. మన ఇంట్లో భోజనం ఉండాలి. దేవుని సందులో ప్రార్థన లేకపోయినా పర్వాలే. మనకు కావలసిన ప్రతిదీ మన ఇంట్లో ఉండాలి. దేవుని మందిరంలో కావలసింది మాత్రం దేవుని దగ్గర ఉండొద్దు. హల్లెలూయా. యెహోవా నీ నివాస మందిరమును నీ తేజో మహిమ నిలుచు స్థలము. హల్లెలూయా. అబ్బా, ఏమైనా అడ్రస్ చేస్తున్నాడు చూడండి దేవుని మందిరాన్ని. నీ మందిరం అనగా నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. హల్లెలూయా. పట్టించేది. హల్లెలూయా. 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 నేను ప్రేమిస్తుంది ఏంటో తెలుసా ప్రభా? నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమిస్తున్నాను. అబ్బా, ఎంతమందికి లోతుకి అర్థమైందో లేదు తెలియదు. అమ్మ అర్థమైందమ్మా? చివరిని అర్థమైందా? హల్లెలూయా. నీ మందిరమును అనగా నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమిస్తున్నాను. మనకి మహిమ కలుగునుగా. ప్రైజ్ ది లార్డ్. తర్వాత వెళ్ళిపోదాం. నేనైతే 5:7 అంటాడు. అదే కీర్తన 5:7 కీర్తనలో హల్లెలూయా 5వ కీర్తన 7వ చరణంలో అంటున్నాడు, నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించేదను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధ ఆలయము దిక్కు చూచి నమస్కరించెదను. ఏమన్నాడండి? నేనైతే నీ కృపాతిశయమును బట్టి, నా చదువుని బట్టి కాదు, నా జ్ఞానాన్ని బట్టి కాదు, నా తెలివిని బట్టి కాదు, లోపల నాకు పేరుంది, లోపల నాకు ప్రఖ్యాతి ఉంది, నేను డీకని, నేను సంఘ పెద్దని, నేను అది నేను ఇదని కాదు. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించెదను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధ ఆలయ దిక్కు చూచి హల్లెలూయా నమస్కరించెదను. ఆమేన్. హల్లెలూయా. అదే కీర్తనకారుడు ఇంకో మాట అన్నాడు, బోర్ కొడితే క్షమించండి, యెహోవా యొద్ద ఒక్క వరం అడిగాను. 4 కాదు, ఎక్కువ కాదు, అన్నీ కాదు, యెహోవా యొద్ద. ఎక్కడ? నా మనసులో కాదు, నా ఇంట్లో కాదు, యెహోవా యొద్ద ఒక్క వరం దేవుణ్ణి నేను అడిగాను. ఏంటి ఆ ఒక్క వరం అంటే నాకు భలే ఉంటుంది ఆ మాట. హల్లెలూయా. హల్లెలూయా. యెహోవా ప్రసన్నతను చూచుటకును. ఓ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా బ్రతుకు దినములన్నీ నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను.
27వ కీర్తన 4వ చరణం ఇది. హల్లెలూయా, ఆమేన్. యెహోవా ప్రసన్నతను చూచుటకును. నాన్న ప్లీజ్ నాన్న ఆపేద్దామా? ఏం చూడ్డానికి? యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా బ్రతుకు దినములు అన్నీయు నేను యెహోవా మందిరములో నివసింపాలని కోరుచున్నాను. ఒక్క వరం అడిగాను. హల్లెలూయా. ఈ ఒక్క ఆశ నాకు ఉందయ్యా, ఈ ఒక్క వరమే నాకు కావాలయ్యా, ఈ ఒక్క ఆశ నాకు ఉంది. మరి తెగొస్తున్నాయి ఆ పాటలు. ఒక్క కోరిక నిన్ను కోరేది పాటలు భలే వస్తున్నాయి. హల్లెలూయా, ఆమేన్. అది కాపీ, దావీదు డైలాగ్ కాపీ చేశారు మనోళ్ళు. ఒక్క వరం అడిగి తిని, ఒక్క వరం అడిగి తిని ఆయన ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా బ్రతుకు దినములన్నీ నేను యెహోవా మందిరంలో. పాస్టర్ గారు మీరు రెఫరెన్స్లు చదువుతున్నారా? కాదు. కొంతమంది దేవుని మందిరం పట్ల వారి కలిగి ఉన్న ప్రేమను, వైఖరిని, ఆశను మీకు తెలియచేస్తున్నాను. మీలో ఎవరికైనా నేను కూడా ప్రభా నీ సన్నిధిని, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమిస్తాను ప్రభా. నీ మందిరం విషయంలో నేను సీరియస్గా ఉంటాను ప్రభా. ఇన్ టైంలో వస్తాను ప్రభా, టయానికి వస్తాను, ప్రతి ప్రార్థన కూటానికి వస్తాను. నీ మందిరాన్ని నేను ప్రేమిస్తాను, నీ సన్నిధిని నేను ప్రేమిస్తాను ప్రభా. నీ సన్నిధి నేను భయపడతాను. యాకోబు భయపడి ఇది భయంకరమైన స్థలం ఎందుకురా అంటే ఇది దేవుని మందిరం కాబట్టి అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అదే కీర్తనకారుడు 65:4 అంటాడు, నీ ఆవరణములో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొని వాడు ధన్యుడు. నీ పరిశుద్ధ ఆలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదాము. అబ్బా, అట్లా చేయెత్తేసారా? కనీసం ఏం చదివినా అర్థమైందా? హల్లెలూయా. నీ పరిశుద్ధాలయము చేత మరియు నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదాం. దొరుకుతుందా సార్ తృప్తి దేవుని సన్నిధిలో? అయ్యా, మనసారా పాడుకుంటున్నాను, ఆరాధిస్తున్నాను, ఎంతో తృప్తి దొరుకుతుంది. ప్రతి వారము దైవజనుడి ద్వారా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఎంతో తృప్తి దొరుకుతుంది. ఆ వాక్యం నా గుండె లోతుల్లో చెదిరిన నా మనసుని బాగు చేస్తుంది, ఎంతో తృప్తి దొరుకుతుంది. కొంతమందికి తృప్తి టీవీ దగ్గర, కొంతమందికి తృప్తి జీతం దగ్గర, కొంతమందికి తృప్తి సొల్లు కబుర్ల దగ్గర, కొంతమందికి తృప్తి అక్కడ ఇక్కడ టైం వేస్ట్ అయ్యేదారా, కొంతమందికి తృప్తి సంతోషం ఎక్కడో దొరుకుతుంది. కానీ దైవజనుడు అంటున్నాడు, హల్లెలూయా, నీ మందిరములోని మేలు చేత నేను తృప్తి పొందుతున్నాను. నీ మందిరంలో నాకు దొరుకుతున్న మేలేంటో తెలుసా? నీ సన్నిధి నాకు దొరుకుతుంది, నీ ప్రసన్నత నాకు దొరుకుతుంది, నీ వాక్యం నాకు దొరుకుతుంది. దాంతో నేను తృప్తి పడుతున్నాను అయ్యా. దాని అర్థం ఏంటో తెలుసా అమ్మా? అయ్యా, లోకములో ఎవరు ఏది ఎక్కడ నాకు తృప్తి దొరకలేదు, కానీ నాకు తృప్తి ఎక్కడ దొరుకుతుందంటే నీ మందిరములో కలిగే మేలు చేత. ఏంటి ఆయన మందిరంలో కలిగే మేలు? ఆలోచించండి. మీకు తెలిసిన వాళ్ళేగా, వాక్యం తెలిసిన వాళ్ళేగా. ఆమేన్, హల్లెలూయా. అదే కీర్తనకారుడు అంటాడు 122వ కీర్తన 1వ వచనంలో, యెహోవా మందిరమునకు వెళ్ళుదుము రండి జనులు నాతో చెప్పినప్పుడు నేను విసుక్కుంటిని. అలా చూస్తారేమండి? అలా చూస్తారు. నేను ఏం చెప్పాను విన్నారా? యెహోవా మందిరంకి వెళ్దుము రండి అని జనులు నాతో అన్నప్పుడు నేను విసుక్కుంటిని అని చదివాను. నేను అన్నాను. దానికి అవునా కాదోనా చిచి అదేం మాట అని అనాలి కదా. ఓహో అవునా, ఎవరన్నారు పాస్టర్ గారు అలాగా అన్నట్టు చూస్తున్నారు మీరు. హల్లెలూయా. విసుక్కున్నాను, చిరాకు పడ్డానా, వెళ్తే నేను రాను, నచ్చట్లేదులాగా అన్నాడా? ఏమన్నాడట? యెహోవా మందిరంకి వెళ్ళుదాము అని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆమేన్. ఇక సొలొమోను వైఖరి చెప్దామా? బాబు ఇలా వైఖరి చెప్పుకుంటూ పోతావా? లేదు, ముగింపులోకి వస్తాను. సొలొమోను వైఖరి చెప్పనా? ఇలా అంటాడు, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ
ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టం. ఇంగ్లీష్లో బలి ఉంటుంది ఈ మాట. హల్లెలూయా. నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన అంతా జాగ్రత్త. బుద్ధిహీనులు అర్పించేటట్లుగా అవి ఇవి నువ్వు అర్పించట కంటే, బాబు అవి ఏమి అర్పించకపోయినా పర్లేదు కానీ హల్లెలూయా నీవు సమీపించి, హల్లెలూయా దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. సమీపించి అనగా దేవుని సన్నిధికి, దేవుని వాక్యానికి సమీపించి ఆలకించుట శ్రేష్టం. ఆమేన్, హల్లెలూయా. వారు తెలియకే దుర్మార్గపు పనులు చేయుదురు అంటున్నాడు. చాలామందిని చూస్తుంటే వాక్యం చెప్పేదే వద్దా అన్నంత బాధ కలుగుతుంది నాకు. ఏం చేయను, వినేవారిని బాధ పెట్టలేను. కొన్ని మొక్కల కన్నీళ్ళతో ఆనందంతో దేవుని వాక్యాన్ని వింటున్నారు కదా, వారి కోసమైనా చెప్పాలి కదా, నేను వారి కోసమైనా చెప్పాలిగా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని మందిరమునకు పోయినప్పుడు మనకు వినబట్లా చెప్పాలి. దేవుని మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొను, జాగ్రత్తగా చూసుకోను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ రోజుల్లో యాజకులు దేవుని మందిలో ప్రవేశించినప్పుడు టైం అవుతుంది. యాజకులు దేవుని మందిలో ప్రవేశించినప్పుడు ఇష్టానుసారంగా ప్రవేశించడానికి లేదండి. వారు తమను సిద్ధపరచుకోవాలి. ఏర్పరచబడిన బట్టలు వారు తొడుగుకోవాలి. ఇత్తడి గంగాళం దగ్గర కాళ్ళు కడుక్కోవాలి. ఆమేన్, హల్లెలూయా. రక్తమును చేత పట్టుకొని లోపలికి వెళ్ళాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎలా పడితే అలా వెళ్ళడానికి లేదు. అక్కడ ఇష్టానుసారంగా వ్యవహరిస్తే సావే. హల్లెలూయా. దేవుని మందిరములో కునుకుపాట్లు పడుతూ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తించి పరిశుద్ధాత్మను దుఃఖపరచుట కంటే, నేను అంటాను తెగించొక మాట, అసలు ఆయన సన్నిధిలోనికి నువ్వు రాకుండాటే మేలేమో. లేకపోతే నా మందిరంలోనికి మిమ్మల్ని రమ్మన్నది ఎవరని అడుగుతాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గట్టిగా చెప్తాం ఆమేన్. చాలా మాటలు ఉన్నాయి కానీ నేను నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోతాను. కాబట్టి దైవజనమ నా చేతులు జోడించి మనం చేస్తున్నాను. దేవుని మందిర విషయంలో నీ వైఖరి ఎలా ఉంది? ఆయన సన్నిధి విషయంలో నీ వైఖరి ఎలా ఉంది? భయపడుతున్నావా దేవుని సన్నిధిలో? వణుకుతున్నావా దేవుని సన్నిధిలో? ప్రేమిస్తున్నావా దేవుని సన్నిధి? దేవుని సన్నిధిలో కూర్చోవడం, వాక్యం వినడం, ఆయన సన్నిధిలో గడపడం ఇష్టంగానే ఉంటుందా మీకు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ముందుకు వెళ్తాను. హల్లెలూయా. త్వరగా వెళ్దాం. గట్టిగా దేవుని స్తోత్రం చేద్దాం. చేతులు పైకెత్తి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రెండవ మాట, ఆయన నామం విషయంలో నీ వైఖరి ఎలా ఉంది? లిసన్ కేర్ఫుల్లీ. కొన్ని విషయాలు మిమ్మల్ని సరిచేయాలనుకుంటున్నాను నేను, అందుకు ఇలా మాట్లాడుతున్నాను. కొంచెం బోర్గా ఫీల్ అయితే నన్ను క్షమించండి. ఆయన నామం విషయంలో నీ వైఖరి ఎలా ఉంది? బైబిల్ చెప్తుంది, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. చెప్పాను కదా, రీసెంట్గా ఈ పాట పాడుతున్నాను. సడన్గా దేవుని భయం నన్ను ఆవరించింది. ఆ రోజు ప్రభు నన్ను దర్శించారనిపించింది. ఎందుకంటే ఆ రోజు నుంచి నా నోట్లోంచి దేవా అనే మాట వచ్చిన, ప్రభు అనే మాట వచ్చిన, యెహోవా అనే మాట వచ్చిన, యేసయ్య అనే మాట వచ్చిన, ఇష్టానుసారంగా అలా రావట్లేదు. ఆయన నామాన్ని పలుకుతున్నప్పుడు నా హృదయంలో భయము పుడుతూ ఉంది. ఆయన నామాన్ని పాడుతున్నప్పుడు నా హృదయంలో భయము పడుతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులనాపితివి. యెహో నీ నామము ఎంతో బలమైనది, ఎంతో
కేసాయ్ బాయ్, ఎలా ఉన్నావు? ఇన్షాల్లా మే ఖుష్ అల్లా దయ వల్ల నేను బాగున్నానని చెప్పాలనుకున్నాడు. 6.5 అడుగులు ఎత్తున్నాడు ఆయన, 3 అడుగులు వెడల్పున్నాడు, ఆయనకి ఎంత పట్టు ఉంది. కానీ అల్లా దయ వల్ల బాగున్నానని చెప్పడానికి తన కర్చీఫ్ తీసి ఆ రైల్వే ఆ కంపార్ట్మెంట్లో కోచ్లు ఉన్నటువంటి చెనక్కాయల తొక్కలన్నీ పక్కకు తీసివేసి దాని మీద మోకాళ్ళు వేసి తన తలను నేల మట్టుకు వంచి ఇన్షా అల్లా మే ఖుషుం బాయ్ అని ఆ పేరుని తన చేతులతో తన కళ్ళకి అద్దుకుంటుంటే నాకు అనిపించింది, నేనెంత భయపడాలి. మనుషులు కల్పించిన పేరుకే అతడు ఎంత భయపడితే. హల్లెలూయా. నిజమైన నామము, ఉన్నతమైన నామము, శాశ్వత నామము, బలమైన నామము, మహోన్నతమైన నామము, జీవము కలిగిన నామము, అన్ని నామముల కంటే పై నామము, సర్వోన్నతమైన నామము, గొప్ప నామము, శ్రేష్టమైన నామము, మహోన్నతమైన నామము కలిగిన నా దేవుని నామానికి నేను ఎంత భయపడాలి. రియాందరల మా శిఖర బవరందు రొకెరి ఎందరే కెరినా మారాలందర. పాడేటప్పుడు, ప్రార్థించేటప్పుడు, ఆరాధించేటప్పుడు ఆయన నామమును ఉచ్చరించే ప్రతిసారి, ఆయన నామాన్ని కీర్తించే ప్రతిసారి కూడా నేను కోరుకుంటున్నాను, మన పెదవులకు, మన నాలుకకు, మన తలంపులకు, మన శరీరం అంతటికి దేవుని భయం ఉండునుగాక, దేవుని భయం ఉండునుగాక. ఊరికనే యేసయ్యా అనొద్దు, ఊరికనే ప్రభువా అనొద్దు, ఊరికనే యెహోవా అనొద్దు, ఊరికంగా దేవా అనొద్దు, ఊరికంగా తండ్రి అనొద్దు. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. దేవుని భయం మనకు ఉండాలి. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా నా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా నా దేవా నీకే స్తోత్రం. హల్లెలూయా. ఇది మొదలుకొని whenever you sing and whenever you speak his name, ఆయన నామాన్ని నువ్వు పలికే ప్రతిసారి, ప్రార్థించే ప్రతిసారి, ఆరాధించే ప్రతిసారి, ఈరోజు దేవునికి మాటిస్తావా? మరి ఎన్నడూ మీ నామాన్ని వ్యర్థముగా ఉచ్చరింపను ప్రభువా. నా పెదవులను క్షమించండి, నా నాలుకను క్షమించండి, నా నోటిని క్షమించండి, భీతి లేని నా దౌర్భాగ్యాన్ని క్షమించండి. ఫ్రమ్ దిస్ డే ఆన్వర్డ్స్, ఈ సమయం మొదలుకొని పిల్లలారా, చిన్న పిల్లలారా, హల్లెలూయా, రే అయ్యా నా వైపు చూడు, హల్లెలూయా, ఇది మొదలుకొని ప్రభువా మీ నామమునకు నేను భయపడతాను. హల్లెలూయా. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు, నీవే కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించు వారు నిన్ను గురించి ఉల్లసింతురు అన్నాడు. నీ నామమును ప్రేమించువారు, కమ్ ఆన్, లవ్ ద నేమ్ ఆఫ్ గాడ్. అర్థమైందా? ఇంతవరకు యేసయ్యను మాత్రమే ప్రేమించాము, ఆయన నామాన్ని మనం ప్రేమిద్దాము. ఇంతవరకు తండ్రిని మాత్రమే ప్రేమించాము, ఆయన నామాన్ని ఇష్టపడదాం, ఆయన నామాన్ని ప్రేమిద్దాం. నా ఫీలింగ్ మీకు అర్థమవుతుందో లేదో తెలియదు. యెహోవా అనే నామాన్ని ప్రేమిద్దాం, యేసయ్య అనే నామాన్ని ప్రేమిద్దాం, పరిశుద్ధాత్మ అనే నామాన్ని ప్రేమిద్దాం. We should love his name. ఆయన నామాన్ని ప్రకటిద్దామని కదా నేను చెప్పేది, ఆయన నామాన్ని ప్రేమిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు, నీవే కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గురించి ఉల్లసింతురు. అది 5వ కీర్తన 12వ వచనం. ఇప్పుడు నేను 20వ కీర్తన 7వ వచనాన్ని చదువుతున్నాను. ఇలా ఉంది, మీరు తెరవద్దు, జస్ట్ వినండి. నేను చదువుతున్నాను కదా. 27వ కీర్తన 7వ వచనం ఇలా ఉంది, కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను
నామములను బట్టి అతిశయపడుదురు. నేనైతే, మనమైతే చెప్పండి, మనమైతే, నేనైతే అని చెప్పండి, నేనైతే నా దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుతున్నాను. హల్లెలూయా. మొట్టమొదటి దాంట్లో నా దేవుని నామాన్ని నేను ప్రేమిస్తున్నాను. రెండవ మాట ఏంటో తెలుసా? నా డబ్బు కాదు, నా అందం కాదు, నా తెలివి కాదు, గుర్రముల బట్టి రౌతులు బట్టి అతిశయించేవారు ఉన్నారు. నేనైతే సైన్యములకు అధిపతి యెహోవాను నా దేవుని పరిశుద్ధ నామమును బట్టి, నా దేవుని నామమును బట్టి నేను అతిశయించుచున్నాను. ఐ ప్రౌడ్ ఆఫ్ మై నేమ్ ఆఫ్ మై గాడ్. నా దేవుని నామము బలమైన నామము, నా దేవుని నామము గొప్ప నామము. ఆమేన్. నా దేవుని నామమును బట్టి అతిశయపడుతున్నాను అంటున్నాడు. యెహోవా ఇలా అంటాడు, యెహోవా నామమునకు. ఆమేన్. యెహోవా కాదండి ఇక్కడ ఈ మాట, యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకి ఆరోపించుడి. ప్రతిష్ఠితములకు ఆభరణములు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి అంటున్నాడు. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావ మహిమను దానికి ఆరోపించండి. ప్రతిష్ఠితములకు ఆభరణములు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడండి. ఆమేన్. ఆభరణాలు ధరించుకున్నాడు ఏం చేస్తాడండి? చాలా డీసెంట్గా, చాలా ఎక్కడ మంచి శారీ మంచి బట్టలు వేసుకున్నాడు అనుకోండి, ఎక్కడ నలిగిపోకుండా, ఎక్కడ కృంగిపోకుండా, ఎక్కడ ఏమైపోకుండా, హల్లెలూయా, చాలా డీసెంట్గా కూర్చొని చెయ్యి ఊపినా మాటలు మాట్లాడినా హల్లెలూయా, ఏమైనా అర్థమవుతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ విచిత్రమైన మాట ఉంది. మీరు మంచి మంచి ఆభరణాలు ధరించుకోండి. ఆభరణాల పేరు కూడా రాశాడు. ప్రతిష్ఠితములకు ఆభరణములు ధరించుకున్న తర్వాత అందరికీ చూపించుకోవడం కాదు, కానీ యెహోవా సన్నిధిలో సాష్టాంగ నమస్కారం చేయమంటున్నాడు. ఆయన ఎదుట సాగిలపడనంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవా, నీవు నా మొక్కుబడులను అంగీకరించి ఉన్నావు. నీ నామమందు భయభక్తులు గలవారి స్వాస్యము నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు. ఎంత బాగుంది మాట. మీరు స్వార్థం అనుకోకపోతే నాకు చిన్న అవకాశం ఇవ్వండి. నా ఇద్దరు కుమారుల జీవితంలో ఈ మాటను దేవుడు నెరవేర్చింది. ఎందుకో తెలుసా? నీకు భయపడే స్వాస్యాన్ని నువ్వు నాకు అనుగ్రహించావు ప్రభు. అబ్బాబా, ఎంత బాగుంది ఈ మాట, ఎంత బాగుంది. అమ్మ, మీ పిల్లల కోసం మీరు అలా పలకాలనుకుంటే పలకండి. దేవా, నీకు భయపడే స్వాస్యాన్ని నాకు ఇచ్చు. వాట్ ఏ గ్రేటెస్ట్ బ్లెస్సింగ్. కొంతమంది పిల్లలు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ తల్లిదండ్రులకి ఎంత క్షోభ, ఎంత బాధ. వాళ్ళు ఎలాంటి దిక్కుమాలి పని చేసినా వాళ్ళు వెనకేసుకొచ్చే తల్లిదండ్రులు ఉన్నారులేండి. దేవుడు వింటున్నాడు, దేవుడు చూస్తున్నాడు అన్నిటినీ. కానీ కొంతమంది హృదయంలో మాత్రం బాధ. ఎంతమంది తల్లిదండ్రులు నా దగ్గరకు వచ్చి మీటింగ్స్లో ఏడ్చారు, బాబు నా కొడుకు, బాబు నా కొడుకు తాగుబోతాడయ్యా, తిరిగిపోతాడయ్యా, నెమ్మది లేకుండా చేసుకుంటున్నాడయ్యా, ప్రార్థన చేయవయ్యా. కానీ ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, దేవా నీ నామమందు, హల్లెలూయా హల్లెలూయా, నీ నామమునందు భయభక్తులు గలవారి స్వాస్యము నీవు నాకు అనుగ్రహించు. ఇంకా లోతైన అర్థం ఉంది అందులో. దేవుని నామానికి మహిమ కలుగునుగా. టైం గమనిస్తున్నాను నేను. హల్లెలూయా. సో మొట్టమొదటిది ఆయన సన్నిధి పట్ల మన వైఖరి బాగుండాలి. రెండవది ఆయన నామము పట్ల మన వైఖరి బాగుండాలి. ఎలా పడితే అలా పాడొద్దు. ఊరకనే పాడుకొని దిక్కులు చేసుకొని ఆ చప్పట్లు కొట్టుకొని యెహోవా నా బలం. చూస్తారు దేవుని మందిరాలు ఇలాగా. ఎంత కోపం వస్తుందో, ఎంత బాధ అనిపిస్తుందో. ఆయన నామమునకు చెందవలసిన ప్రభావమును మహిమను మనము ఆయనకి ఆరోపించాలి. హల్లెలూయా హల్లెలూయా. వంట చేసినప్పుడు పాటలు పాడతావే, ఆయన నామాన్ని నువ్వు ఉచ్చరిస్తున్నప్పుడు ఆయన భయము నిన్ను ఆవరించును గాక. ఇది మొదలుకొని ప్రార్థనలో అయినా, ఆరాధనలో అయినా, పాటల్లోనైనా, నువ్వు పాడుతున్నప్పుడైనా, నువ్వు వింటున్నప్పుడైనా ఆయన నామాన్ని నువ్వు వినగానే తెలుసా
మక్కాలో కానీ లేకపోతే కొన్ని చోట్ల మసీదుల్లో అజాయిస్తారంటారు. హల్లెలూయా. అలా చేసిన ప్రతిసారి కూడా కొంతమంది భక్తి కలిగిన స్త్రీలను పురుషుని నేను ఎరుగుతాను. వారు ఎంత బిజీలో ఉన్నా వారి ఇంట్లోనే ఎక్కడో మసీదులో అల్లాహు అక్బర్ అల్లా వినబడుతుంది, ఎక్కడో మసీదులో వినబడుతుంటే వాళ్ళ ఇంట్లోనే గబగబా మోకాళ్ళు వేసేస్తారు. మనకి దేవుని నామం ఎంత వినబడుతున్నా చాలాసార్లు మనం ఎంత నిర్లక్ష్యంగా ఉంటామో. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ దేవుడి పట్ల నువ్వు కలిగి ఉన్న వైఖరినే తెలియపరుస్తున్నాయి. ఆమె ముగించుకుందాం 10 minutes. హల్లెలూయా, గట్టి చెప్దాం హల్లెలూయా. మొట్టమొదటిది ఏంటండి? ఆయన సన్నిధి పట్ల మన వైఖరి. ఆమె భయభక్తులతో వద్దాం. హల్లెలూయా. భయపడుతూ వద్దాం. ఆయన సన్నిధిని ప్రేమిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. క్రమశిక్షణ కలిగి ఉందాం. ఆమె నీ పక్కల కోసం అనవసరం. బీ ఆన్ టైం. నువ్వు టైం కొనడం నేర్చుకోచాలి. సరే, కొందరు వస్తున్నారా, వాళ్ళ అభిప్రాయాలు, వారి భేదాలు, వాళ్ళ సరిస్థితి ఎలా ఉంది పక్కన. నువ్వైనా అమ్మా తల్లి, మీరైనా నువ్వైనా నేను టైంకి దేవుని మందిలో ఉండాలని ఒక క్రమశిక్షణ పెట్టుకో. పాస్టర్ గారు నిన్ను దీవించలేరేమో కానీ దేవుని సంధికి నువ్వు ఇచ్చే విలువను బట్టి దైవజనుడిగా నేను చెప్తున్నాను, దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆయన మందిరములో మేలు చేత నీవు తృప్తి పొందుతావని దైవజనుడిగా నేను మాటిస్తున్నాను. నేను హల్లెలూయా. మళ్ళీ బ్యాక్ వెళ్ళిన రెండోది దేవుని యొక్క నామానికి, ఆయన నామం పట్ల మన వైఖరి ఎలా ఉంది? ఎలా పడితే అలాగా ఆయన నామాన్ని పలుకుతూ, ఎలా పడితే ఆయన నామాన్ని ఉచ్చరిస్తూ అలా ఉండొద్దని ప్రభు పెట్ట మీకు మనవి చేస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఇది మొదలుకొని మారదామా? ఏమా మారదామా లేదా? నేను ఎప్పుడు మారిపోయాను, మాకు ఈ వాక్యంతో పని లేదంటే యేసు రక్తం చేయం. మీలాంటి వాళ్ళు దేవుడు దీవించును గాక. అలాంటి వారి సంఘానికి ఎంతో ఆశీర్వాదకరం. హల్లెలూయా. ఒకవేళ మారాలని ఎవరైనా ఉంటే కనుక మారండి. మారాల్సిన జాబితాలో ఫస్ట్ లిస్టులో ఫస్ట్ పేరు నాదే. మీ పేరు లేకపోతే నేనేం చేయలేను. మీరు దానికి అతీతులేమో. యేసు రక్తం చేయి, మీకు వందనాలు. హల్లెలూయా. వెళ్ళే ముందు నన్ను దీవించి వెళ్ళిపోండి. నేనైతే మాత్రం ఆయన నామం విషయంలో ఇది మొదలుకొని సంపూర్ణమైన భయమును కలిగి ఎన్నోసార్లు ఆయన సన్నిధిలో మోకాళ్ళేసి పరిశుద్ధుడైన నా పరలోకపు తండ్రి అని పిలిచి ఆగిపోయిన సందర్భాలు చాలాసార్లు ఉన్నాయి. ఆగిపోయాను. అంత మించి ఒక్క మాట రాలా. పరిశుద్ధుడు అయిన నా తండ్రి, తండ్రి అని పిలవలేదు, నా తండ్రి, మహాపరిశుద్ధుడు అయిన నా తండ్రి అని పిలిచి ఆగిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఆ ఒక్క మాట నాలో భీతిని కలిగించేసింది. హల్లెలూయా, హల్లెలూయా. ముగించాలి నేను. మూడవది, వాక్యం పట్ల నీ వైఖరి ఎలా ఉంది? వాక్యం పట్ల, అమ్మ నా వైపు చూడండి, వాక్యం పట్ల మీ వైఖరి ఎలా ఉంది? ఎలా వింటున్నాం వాక్యాన్ని? ఎలా తీసుకుంటున్నాం వాక్యాన్ని? ఆయన మనతో లేఖనములు పంచుకుంటున్నప్పుడు మన హృదయం మనలో మండుచుండలేదా అని అన్నారు వాళ్ళు. నేను మన మహిమ కలుగుతాను. హల్లెలూయా. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకి బోధించుచున్నప్పుడు మన హృదయం మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యం వింటున్నప్పుడు ఏమైందండి? చెప్పండి. దేవుని వాక్యం వింటున్నప్పుడు ఏమైందట? వారి హృదయాలు మండాయి. ఆమేన్, ఆమేన్. నేను ఎందుకు చెప్పమన్నానంటే మీరు కూడా దేవుని యొక్క వాక్యాన్ని వినేటప్పుడు దేవుని వాక్యం మీ హృదయాల్ని మండించాలి అని. కునుకుపాట్లు పడుతూ నిర్లక్ష్య వైఖరితో వినలేనట్టు ఏదో చెప్పుకుంటున్నాడని చెప్పి, లేకపోతే ఇంకో వేరే అభిప్రాయాలు కలిగి ఎందుకు దేవుని వాక్యాన్ని ధిక్కరిస్తావు? అమ్మ అవలింతలు తీయొద్దమ్మా తల్లి. అదే వద్దని చెప్తున్నాను, మీరు అదే చేస్తున్నారు. మళ్ళీ వద్దు, మంచిది కాదు, మంచి అలవాటు కాదు అది. హల్లెలూయా. మనిషి అన్నాక ఆవలింతలు రావా సార్? వస్తాయి. రాత్రులు నిద్రలు లేనప్పుడు వస్తాయి. కానీ దాన్ని కొంచెం మనం తన్మాయించుకోవాలి తప్ప దేవుని సన్నిధిలో అనకూడదు, బాగోదు. హల్లెలూయా. సరే, టైం అయింది. ఆయన వాక్యం పట్ల మన వైఖరి ఎలా ఉండాలంటే, ఆయన వాక్యం వింటున్నప్పుడు చిన్న నిద్ర వస్తుందా? ఏమ్మా ఈరోజు అంతమంది ఎలా ఉన్నారు?
మన హృదయం మనలో మండుచుండలేదు అన్నాడు. హల్లెలూయా. రెండో వైఖరి చూపిస్తాను. వారు ఆ మాటలు విని హృదయములో నొచ్చుకొని, అనగా హృదయములో పొడవబడి, సహోదరులారా లేక అయ్యలారా మేమేమి చేతుమని పేతురుని కడమ అపోస్తలులను అడగగా. అమ్మ వింటారమ్మా? షారోన్ వింటున్నావమ్మా? రాసుకున్నావా? థ్యాంక్ యూ. హల్లెలూయా, హల్లెలూయా. నా క్వశ్చన్ ఏంటో తెలుసా అమ్మా? దేవుని వాక్యం పట్ల మీ వైఖరి ఏంటమ్మా? వాక్యం వింటూ నిద్రపోవడం ఎంత దౌర్భాగ్యమో తెలుసా? నేను వాక్యం కాక వేరేదేమన్నా మాట్లాడానా? అవునన్నా లేవనన్నా అంటే చేయి పైకి ఎత్తండి. మేము ఎత్తలేం పాస్టర్ గారు, ఒకవేళ మనసులో అలా ఉన్నా ఎత్తలేము అంటే తర్వాత నాకు చెప్పండి, మీరు వాక్యం చెప్పట్లేదు ఏవేవి చెప్తున్నారని మార్చుకుంటాను పోనీ. హల్లెలూయా. ఒకరంటున్నారు ఆ లేఖనాలు ఇచ్చి ఆయన బోధిస్తున్నప్పుడు మన హృదయం మనలో మండుచుండలేదని. మరొకరు అంటున్నారు ఆ మాటలు విన్నప్పుడు మా హృదయంలో మేము గుచ్చుకొనబడి పొడవబడి అయ్యలారా మేమేమి చేద్దామని పేతుని కడమ అపోస్తలులను అడిగామంటున్నారు. దేవుని నామమున మహిమ కలుగును గాక. గట్టిగా చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎజ్రా లేచి నిలబడి దేవ గ్రంథాన్ని తెరవగానే ఇశ్రాయేలు సర్వ సమాజము కూడా లేచి నిలవబడ్డాడు. ఉదయం మొదలుకొని దాదాపు సాయంకాలం వరకు, మధ్యాహ్నం వరకు ఎజ్రా దాన్ని చదువుతుండగా ప్రజలందరూ ఆమేన్ 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 అని దేవుని స్తుతించారు. ఎజ్రా అటువైపు ఇటువైపు ఉన్నవారు ఆ లేఖనాలు అందరికీ అర్థమయ్యే విధముగా వారికి చదివి వారికి అర్థమయ్యేలాగా వాటిని ట్రాన్స్లేషన్ చేశారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. ఆ లేఖనాలన్నీ చదివిన తర్వాత వారి వైఖరి ఏంటో తెలుసా? ఇక చాలు, ఉదయం నుంచి సాయంకాలం వరకు మేము వాక్యాన్ని విన్నాం, నువ్వు చదివే మేము విన్నాం, చాలు బాబు అని అంటలేదు. వాళ్ళు ఏం చేశారంటే బిగ్గరగా ఏడ్చారని దేవుని ఒక వాక్యం చెప్తుంది. బిగ్గరగా ఏడ్చారు. హల్లెలూయా. ఒకరు హృదయాలు మండాయంట, మరోడేమో పడవబడ్డారంట, మరొకరేమో దేవుని వాక్యం చెప్తున్నప్పుడు లేచి నిలవబడ్డారంట. ఎందుకు? నిద్ర వస్తుందని కాదు. ఎప్పుడైతే హల్లెలూయా ఆ గ్రంథము శాస్త్రీయ ఎజ్రా ఆ గ్రంథాన్ని తెరిచాడో అందరూ లేచి నిలవబడ్డారు. దాన్ని ముగించే వరకు నిలవబడ్డారు. తర్వాత వారి రియాక్షన్ ఏంటంటే వారు హృదయం బద్దలయ్యేలాగా దేవుని వాక్యాన్ని బట్టి వాళ్ళు ఏడ్చారు. అప్పుడు వీళ్ళందరూ అంటారయ్యా మీ హృదయములు ఏడవద్దు, బద్దలు చేసుకోవద్దు, ఇది మనం దుఃఖపడవలసిన సమయము కాదు, మనము సంతోషించవలసిన సమయం అని వారిని ఓదార్చారు. దేవుని నామమున మహిమ కలుగును గాక. గట్టిగా చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ మాట చదివినప్పుడు అక్కడ యెహోవా ఉంది కదా, అది చదివినప్పుడు నా హృదయం దేవుని సన్నిధిలో వణికింది. యెహోవా సెలవిచ్చుచున్నాడు, ఎవడు దీనుడై నలిగిన హృదయము కలిగవాడై నా మాట విని లేకపోతే నా మాట వినినప్పుడు వణుకుచూ ఉండునో వానినే నేను దృష్టించి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా వింటామంటే వాక్యాన్ని భయం అనిపించట్లేదా? మారమా మనం? మార్చుకోమా మనం? నిద్రపోవడమేనా అమ్మా? కునుకుపాట్లు పడ్డమేనా? దేవుని మందిరం అంటే భయం లేదు, దేవుని సన్నిధి అంటే భయం లేదు, దైవజనుడు అంటే భయం లేదు, వాక్యం అంటే భయం లేదు, చదివినప్పుడు భయం లేదు, బోధిస్తున్నప్పుడు భయం లేదు. ఇంక దేనికి భయపడతావు? నా కొడుకు మారాలి, మారడు. నా పరిస్థితులు మారాలి, మారు. నా రోగం ఆగలేదు, అంత బాధ పెట్టేస్తుందని ఏడుస్తావు. ఏడుపులాగా మిగులుతుంది నీ బతుకులో. నేను చెప్తున్నాను, పాస్టర్ గారు తీర్పు తీరుస్తున్నారా? లేదు. ఆయన కనికరించినట్లు, ఆయన కృప చూపినట్లు ఆయన సన్నిధిలో నీవు భయపడిన ఎడల, ఆయన సన్నిధిలో నీవు వణికిన ఎడల, ఆయన సన్నిధిలో భీతితో నువ్వు కూర్చున్న ఎడల పొదలో ప్రత్యక్షమైన వాని కటాక్షము నీ మీదకి దిగి వచ్చి నీ బాధల నుండి, నీ శ్రమల నుండి, నీ వ్యాధుల నుంచి, నేను చెప్పలేదు, నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది. నా బాధల్లో అది నాకు నెమ్మదినిస్తుంది, అది నాకు ఆరోగ్యమును కలుగజేస్తుంది. నీ వాక్యమే నన్ను బ్రతికించేది,
నా బాధలలో నెమ్మదినిచ్చు అంటాడు దేవుని వాక్యము. హల్లెలూయా, గట్టి చేద్దాం హల్లెలూయా. ఎటువంటి ఖడ్గం కంటే, ఎటువంటి వాడి అయిన ఖడ్గం కంటే కూడా వాడిగలిగింది. ఆమేన్ హల్లెలూయా. ఒకవేళ ఏ ఖడ్గమైన దేహాన్ని ఎముకలను వేరు చేయగలదేమో కానీ ప్రాణాత్మలను ఎముకలో ఉన్న మూలుగులను కూడా విభజించినంత మటుకు శక్తి కలిగిన దేవుని యొక్క వాక్యం. బాగానే మీరు స్తోత్రం చెప్పారు, బాగానే మీరు చప్పట్లు కొట్టారు, కానీ ఎప్పుడైనా ఈ శక్తిని, నేను చెప్పిన ఈ శక్తిని మీరు అనుభవించారా? ఎప్పుడైనా మీ ప్రాణాత్మ దేహాలను విభజించే అంతగా, మీ ఎముకల్లోని మూలుగులను విభజించే అంతగా దేవుని వాక్యం నీలోనికి దూసుకుని వెళ్ళిపోయి గుండెలు పగిలేలాగా ఆయన సన్నిధిలో ఏడ్చిన అనుభవం నీకుందా? నా చేతులు జోడించి మనవి చేస్తానమ్మా, నిద్రపోతూ నిర్లక్ష్యంగా వేరు అభిప్రాయంతో నా కోసమే చెప్తున్నారు, నన్నే అంటున్నారు, నన్నే టార్గెట్ చేశారు. దయచేసి అభిప్రాయాల్ని మానుకోండి. ఒకవేళ నిన్నే టార్గెట్ చేస్తే దైవజనుడు దానిని చూసుకోవడానికి దేవుడు ఉన్నాడు, దానికి తీర్పు తీర్చే దేవుడు ఉన్నాడు, లెక్క సరిచేసే దేవుడు ఉన్నాడు. బోధించే వారికి మరి కఠినమైన తీర్పు ఉంటుందని వాక్యమే చెప్పాను కదా. నీవెందుకు తొందరపడతావు? నీవెందుకు ఆయాసపడతావు? నీవెందుకు లోన్ పైన కామెంట్స్ చేస్తావు? నీవెందుకు తొందరపడి నీ నోటికి మాట చెప్తావు? వేరే పని చెప్తావు. హల్లెలూయా, హల్లెలూయా. సమస్తವನ್ನು చూసుకునే దేవుడు ఉన్నాడు కదా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏంటని చెప్పిన టైం అయిపోతుంది, ముగించేసుకోవాలి. హల్లెలూయా. చాలా విషయాలు ఉన్నాయి, కావాలని కట్ చేసిన టైం అయిపోయిందని. ఆమేన్. మొట్టమొదటిగా ఆయన సన్నిధిలో నీ వైఖరి, రెండవదిగా ఆయన నామం విషయంలో నీ వైఖరి, మూడవదిగా వాక్యమును వింటున్నప్పుడు, వాక్యమును చదువుతున్నప్పుడు. ప్లీజ్ నాకు టైం ఇవ్వండి. వాక్యమును వింటున్నప్పుడు, వాక్యం చదువుతున్నా. నేను ఒక దైవజనుని, నేను ఎరుగుదును. అతనికి లోతైన ప్రత్యక్షతలు. ఆయన వాక్యం చెప్తే అందరూ చెప్తే ఒకలాగా ఉంటుంది, ఆయన చెప్తే ఒకలాగా ఉంటుంది. ఏంటో నేను ఒకరోజు గమనించాను. హల్లెలూయా. ఆయన ఉన్న రూమ్లో ఉండే భాగ్యాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు. నేను గమనించాను, అర్ధరాత్రి 2 గంటలకి నిలువు మోకాలేసి బైబిల్ ఇలా పట్టుకొని కన్నీళ్ళతో దేవుని వాక్యం చదువుతున్నాడు. చేయి పైకెత్తి దాన్ని, దేవా ఈ మాట నా జీవితం నెరవేర్చబడును గాకని పలుకుతున్నాడు. వాక్యమే సీన్ మీద రండి. ఏమైందండి? వాక్యమే చదవట్లేదు కొంతమంది. మాట ఇచ్చారు, మన గ్రూప్లో పెట్టారు, ఈరోజు నేను చదివానని. 4 రోజులు ముచ్చట అయిపోయింది, వదిలేశారు దాన్ని. అయ్యా మేము గ్రూప్లో పెట్టలేదు కానీ ప్రతిరోజు మేము బైబిల్ చదువుతున్నాం అనేవాళ్ళు ఉంటే మీకు వందనాలు. బట్ నా క్వశ్చన్, మీరు ఎలా చదువుతున్నారు? ఆమేన్. ఒక మంచి సలహా చెప్పన, ఆ రోజు నువ్వు దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు ప్రభువు నీతో మాట్లాడకుండా బైబిల్ ముయ్యొద్దు. ఒక స్తోత్రం, ఒక ఆమేను, ఏదో ఒకటి. అంటే చదివే వాళ్ళతో మాట్లాడుతున్నాను లేండి, కొంతమంది చదవరు కాబట్టి వాళ్ళు రియాక్ట్ అవ్వలేదు. ఓకే, మీ యథార్థతను బట్టి మీకు వందనాలు. చదివేవారు నేను అడుగుతున్నాను, ఆ రోజు ప్రభువు మీతో మాట్లాడేంత వరకు డోంట్ క్లోజ్ యువర్ బైబిల్. ఆమేన్. ఆ రోజు ప్రభు నీతో మాట్లాడాల్సిందే. హల్లెలూయా. సో దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు, దేవుని వాక్యాన్ని వినేటప్పుడు వి షుడ్ బి వెరీ కేర్ఫుల్ అండ్ ఫియర్ఫుల్. జాగ్రత్తగా ఉండాలి, భయంతో ఉండాలమ్మా. నటించకూడదమ్మా, నటించకూడదు, తప్పు. నటించకూడదు వాక్యం వినేటట్టు. నిద్ర వస్తుందా? లేచి నిలబడిపోవడమే. నిద్ర వస్తుందా? హల్లెలూయా. ఏదో ఇబ్బంది పెట్టేసుకోవడం. మేము డ్రైవింగ్ చేస్తూ ఉంటాం, రాజుకి నాకు అనుభవం ఉంటుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు నిద్ర వచ్చేస్తుంది అనుకోండి, హల్లెలూయా. ఒకసారి కారు ఆపేసి దిగిపోయి ఒక 1/2 కిలోమీటర్ పరిగెట్టేశాను రాత్రి 3 గంటలకి. ఎవరికి తెలియదు, అందరు నిద్రపోతున్నారు కారులో. హల్లెలూయా. 3 గంటలు 1/2 కిలోమీటర్ పరిగెట్టి వచ్చి కూర్చొని మొహం కడుక్కొని కూర్చుంటే ఈ 1/2 కిలోమీటర్ పరిగెట్టి అలిసిపోయింది ఏమో శరీరం, ఇంకా నిద్ర వచ్చేస్తుంది. ఎక్కడో షాప్ దొరికితే అక్కడ ఆపేసి చిన్న మెంతో ప్లేస్ ఒకటి కొనుక్కొని, మెంతో ప్లేస్ తెలుసా అండి, జెండు బాలాగా ఉంటుంది, అది కొనుక్కొని కొంచెం తీసుకొని ఇలా రాసేసుకొని, నా పాటలు నిద్ర రాకూడదు. అందరు నిద్రపోతున్నారు, నన్ను నమ్ముకున్నారు, అందరు కారులో ఉన్నారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా.
హల్లెలూయా. దేవుని సందులో కునుకుపాటు కాదండి. వాక్యం వింటున్నప్పుడు వణుకు కలగాలి, భీతి కలగాలి, భయము కలగాలి. దేవుని వాక్యం చేత పొడవబడాలి. వాక్యం మనల్ని సరిచేయడానికి మనం అవకాశం ఇవ్వాలి. సృజనాత్మకమైన ఆయన వాక్యము, ప్రాణాత్మ దేహములను విభజించగలిగిన ఆయన వాక్యము తన శక్తినంతటిని ఉపయోగించలాగున, నీలో ఉపయోగించలాగున నీవు దేవుని వాక్యానికి అవకాశం ఇవ్వాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అవకాశం ఇస్తే ఆ వాక్యము నీలో కార్యాన్ని జరిగిస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో వాక్యాన్ని చదివేటప్పుడు, వాక్యాన్ని వినేటప్పుడు ఇది మొదలుకొని మన వైఖరి చాలా దీవెనకరంగా ఉండాలని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ముగించేద్దామా? ఒక్క 5 minutes టైం ఇవ్వండి. హల్లెలూయా. ప్రార్థనలో మన వైఖరి, ప్రార్థనలో మన లాంగ్వేజ్ బాగోట్లేదు. అమ్మా తీసుకొస్తుందా? ప్రార్థనలో మన బాడీ లాంగ్వేజ్ బాగోట్లేదు. కొంతమంది బ్రతుకులో ప్రార్థనే లేదు. వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. ప్రార్థన చేసేవారు ఉదయకాల సమయంలో, మార్నింగ్ ప్రేయర్లో ప్రార్థన చేసే ప్రతి వారికి నా వందనాలమ్మా. అందరికి కాదు, ఉదయం ఆన్లైన్ ప్రేయర్లో కానీ చర్చిలో కానీ ప్రార్థన చేసేవారు. ముఖ్యంగా ఆన్లైన్ ప్రేయర్ చేసేవారు. నేను మీ ప్రార్థన వింటున్నాను, నేను వింటున్నాను, అది ముఖ్యం కాదమ్మా. దేవుడు వింటున్నాడు తల్లి. మీ ప్రార్థన వింటున్నాను. కన్నీళ్ళతో, దుఃఖముతో, బాధ్యతతో, బరువుతో మీరు చేసే ప్రార్థన బట్టి మీకు వందనాలు చెప్తున్నాను. ఒకవేళ ఆన్లైన్లో కాకపోయినా ఇంట్లోనైనా భారంగా ప్రార్థించే వారికి నా హృదయపూర్వకమైన వందనాలు. కొంతమంది ప్రార్థన పక్కన పెట్టేశారు, వారితో నేను మాట్లాడడం లేదు ప్రజెంట్. ప్రార్థన విషయంలో మనం సీరియస్గా ఉండాలి. ఆమేన్. అయ్యా నీ కొరకు మహారాణి గారు ఎదురు చూస్తున్నారు. దైవజనుడు అన్నాడు, మహారాణి గారు వస్తే ఏంటి, నేను ఇప్పుడు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన దేవునితో నేను సమయాన్ని గడుపుతున్నాను. మన ప్రార్థన ఎలాంటి తెలుసండి, మనం ప్రార్థన చేస్తూనే ఉంటాం, మధ్యలో మెసేజ్ వస్తే మెసేజ్ చూస్తాం. మనం ప్రార్థన చేస్తూనే ఉంటాం, ఎవరో వచ్చారని తెలియగానే టక్కుమని లేచి వెళ్ళిపోతాం. మనం ప్రార్థన చేస్తూనే ఉంటాం, ఏదైనా వినబడగానే ఆ ప్రార్థన ఆపేసి మనం రెస్పాండ్ అవుతూ ఉంటాం. అమ్మ వినండి అమ్మ. హల్లెలూయా. సీరియస్నెస్ లేదు. నా ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది, నేను దేవునితో మాట్లాడుతున్నాను. ప్రార్థన దేవుని శక్తిని నేను పొందుకునేటువంటి సమయం. ప్రార్థనలో నేను దేవునితో మాట్లాడుతున్నాను. నా ఇష్టానుసారంగా వ్యవహరించడం, వైఖరి కలిగి ఉండడం మంచిది కాదని ఆలోచన లేకపోవడం దారుణం. నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యం వలెను నీ దృష్టికి అంగీకారముగా అవునుగా అన్నాడు. ఏలియా మన వంటి స్వభావం గలవాడే. స్పీడ్గా చెప్పేస్తున్నాను. ఏలియా మన వంటి స్వభావం గలవాడే, కానీ అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు భూమి వర్షింపలేదు. మన వంటి స్వభావం గలవాడే. ఆ మాట చాలా లోతైన మాట అది అమ్మ. మన వంటి స్వభావం గలవాడే, కానీ అతడు ఆసక్తితో ప్రార్థించగా. ఎలా ప్రార్థించాడట? ఆసక్తితో ప్రార్థించగా. ఆమేన్. హల్లెలూయా. తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడని రాస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు దావీదు ప్రార్థన గమనించండి. నేను ముగిస్తున్నానండి. దావీదు ప్రార్థన గమనించండి, దానియేలు ప్రార్థన గమనించండి, మోషే ప్రార్థన గమనించండి, అబ్రహాము ప్రార్థన గమనించండి. హల్లెలూయా. వారి లాంగ్వేజ్, వాడి బాడీ లాంగ్వేజ్ చాలా దీవెనకరంగా ఉంది. ఇట్టి మరణ శాసనం సంతకము చేయబడిన దానియేలు ఎరిగినప్పటికీ యథాప్రకారము హల్లెలూయా తన ఇంటికి పోయి ముమ్మారు మోకాళ్ళుని తన దేవుని సందులో ప్రార్థన చేశాడని రాయబడి ఉంది. దేవుని మహిమ కలుగును గాక. వాళ్ళు ప్రార్థించినప్పుడు ఆమేన్. హల్లెలూయా. వాళ్ళెవరైనా కానీ వారు ప్రార్థించినప్పుడు వారి పదజాలం, నేను దావీదుని గమనిస్తాను, మోషేని గమనించాను, దావీదుని గమనించాను, దానియేలుని గమనించాను, నా ప్రభువైన యేసుక్రీస్తుని గమనించాను. వారు ప్రార్థించినప్పుడు ఆమేన్, వారి ప్రార్థన దేవుని ఎదుట నిలవబడగలిగినంత అర్హత కలిగింది. ఒట్టి మాటలు, వ్యర్థమైన మాటలు, ఇష్టానుసారమైన మాటలు వారు పలకలేదు, కానీ హల్లెలూయా శ్రేష్టమైన ప్రార్థన వారు చేశారు. దేవుని మహిమ కలుగును గాక. సో నేను కట్ చేస్తున్నాను, అందుకే మీకు బోరుగా ఉందేమో నన్ను క్షమించండి. మన ప్రార్థన విషయంలో మన వైఖరి సీరియస్గా ఉండాలి. దాని కొరకు ఒక టైంని కేటాయించుకుందాం. ఒక మాట నాకు చాలా ఇష్టం, ఆ మాట మాట్లాడడం నేను అర్హుడిని కాదేమో, కానీ ఒక మాట నాకు చాలా ఇష్టం.
మెలుకో వచ్చినప్పుడు ప్రార్థన చేయడం కాదు, ప్రార్థన కొరకు మెలుకో వచ్చే స్టేజ్లోకి మనం రాగలగాలి. ఎప్పుడు మెలుకు వస్తే అప్పుడు ప్రార్థన చేస్తాం, మనలో కొంతమంది మంచిదే, కానీ దానికోసం ప్రార్థన కొరకు మనం మేలుకోవాలి, ఆ అనుభవం మనలోనికి రాగలగాలి. ఆమేన్. ప్రార్థన విషయంలో సీరియస్గా ఉందాం. హల్లెలూయా. ఎలా పడితే అలా కాదు, మోకరిద్దాం. ఎలా పడితే అలా కాదు, మన నోటికి, మన మోకాలకి, మన బాడీకి దేవుని భయాన్ని మనము ఆపాదించుకుందాం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా అన్నాడు. మరొక చోట అన్నాడు, నిజముగా ప్రార్థించు వారికి యెహోవా సమీపముగా ఉన్నాడు అన్నాడు. మరొక చోట అన్నాడు, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. అమ్మ, ప్రార్థనలో మనం దేవుడితో మాట్లాడుతున్నాం. బ్రదర్, ప్రార్థనలో మనం దేవుడితో మాట్లాడుతున్నాం. ఎలా పడితే అలా వద్దు, దానికంటూ ఒక క్రమశిక్షణ మనం అలవాటు చేసుకుందాం. హల్లెలూయా. హల్లెలూయా. మాటల్లో కానీ మన బాడీ లాంగ్వేజ్లో కానీ ఒక చక్కని క్రమశిక్షణ అలవాటు చేసుకొని ఆ ప్రకారమే దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. మనం ప్రార్థిస్తున్నప్పుడు విశ్వాసంతో ప్రార్థిద్దాం, భయముతో ప్రార్థిద్దాం. హల్లెలూయా. కృతజ్ఞతతో ప్రార్థిద్దాం. ఇవన్నీ లేఖనాలే. కృతజ్ఞతతో ప్రార్థిద్దాం. హల్లెలూయా. క్షమా హృదయంతో మనం ప్రార్థన చేద్దాం. అంగీకారమైన ప్రార్థన చేద్దాం. దీవెనకరమైన ప్రార్థన చేద్దాం. ఈ మధ్యకాలంలో మార్నింగ్ ప్రేయర్లో నేను ప్రార్థన చేసినప్పుడు చివరిలో ఒక మాట నేను తరచూ వాడుతున్నాను. మీరు ఎంతమంది పట్టుకున్నారు లేదు నాకు తెలియదు, అంటే ఆన్లైన్లో ఉండే వారితో నేను మాట్లాడుతున్నాను. దేవా, మా ప్రార్థన ఒట్టి మాటల వలె, గాలి మాటల వలె చెదిరిపోనివ్వద్దు, కానీ మాలో ప్రతి ఒక్కరి ప్రార్థన నీ సన్నిధిలో నిలవబడగలగాలి. మీ కార్యాల్ని అది తీసుకొని రాగలగాలి. ప్రభువా, మా ప్రార్థన అంగీకరించండి. అది మీ ఎదుటికి ప్రీతికరముగా, మీకు ఇష్టపూర్తిగా ఉండేలాగా మా ప్రార్థన అంగీకరించండి. అలాంటి ప్రార్థన చేయండి. ఏ ప్రార్థన వృధాగా పోవడానికి వీల్లేదు. ప్రతి ప్రార్థన దేవుని కార్యాన్ని కార్యసాధకం చేయాలని. హల్లెలూయా. ఆయన సన్నిధిలో నేను వేడుకుంటున్నాను. మరొక్కసారి దైవజనుడిగా పలుకుతున్నాను. అమ్మ, మీ ప్రార్థన మీ కుటుంబాలకి దీవెనకరమగును గాక. అమ్మ, మీ ప్రార్థన సంఘానికి దీవెనకరమగును గాక. అమ్మ, మీ ప్రార్థన దేశానికి దీవెనకరమగును గాక. మీ ప్రార్థన ఆయన రాజ్యానికి దీవెనకరమగును గాక. ఆమేన్. మీ ప్రార్థన మీ వ్యక్తిగత జీవితాలకు దీవెనకరమగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఖరీదైన ప్రార్థన చేద్దాం, నాణ్యమైన ప్రార్థన చేద్దాం, భయముతో కూడిన ప్రార్థన చేద్దాం, విలువైన ప్రార్థన చేద్దాం, విశ్వాసంతో ప్రార్థిద్దాం, భయముతో ప్రార్థిద్దాం, వణుకుతో ప్రార్థిద్దాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కృతజ్ఞతతో ఆయన సన్నిధానానికి వెళ్ళి ప్రార్థన చేద్దాం. ఆమేన్. హల్లెలూయా. గొర్నేలి, నీ ప్రార్థనలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా తీసుకొని రాబడ్డాయి అన్న మాట మన జీవితంలో నెరవేర్చుకుందాం. చిట్ట చివరి మాట, హల్లెలూయా, పాటలలో, ఆరాధనలో మన వైఖరి దేవుని ఎదుట విలువగా ఉండనివ్వండి. అమ్మ, ఇది ఒక్కటి చెప్తున్నాను, ముగిస్తాను సార్. ఇష్టానుసారంగా పాడొద్దు. ఓ నాన్న సాక్ష్యం చెప్పాలి కదా, మర్చిపోయాను. ఇష్టానుసారంగా పాడొద్దు, ఇష్టానుసారంగా ఆరాధించొద్దు. రెండు రెక్కలతో తమ కాళ్ళు కప్పుకొని, రెండు రెక్కలతో తమ ముఖాలు కప్పుకొని, రెండు రెక్కలతో ఎగురుతూ సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నింపబడి ఉందని గాన ప్రతిగానములు చేస్తున్నాను. తెలుగులో రాశాడు, కానీ ఒకదానితో ఒకటి బిగ్గరగా ఏడుస్తున్న దే క్రయింగ్ ఈచ్ అదర్. అమ్మ ప్లీజ్ అమ్మ, దే క్రయింగ్ ఈచ్ అదర్. ఒకదాంతో ఒకటి ఏడుస్తున్నాయి. ఏమనుకోద్ది ఈ మాట అన్నానని. చాలా ప్రాంతాలకు వెళ్తున్నాను, చాలామందిని చూస్తున్నాను, మీలో కూడా కొంతమందిని చూస్తున్నాను. మీరు ఆరాధించే పద్ధతి బాగోలేదయ్యా, మీరు పాటలు పాడే పద్ధతి బాగోలేదు. ఎవరి గురించి పాడుతున్నారో, ఏమని పాడుతున్నారో, ఎవరితో పాడుతున్నారో, ఆ పాటలు ఉండాల్సిన భయము, భీతి, వణుకు ఏమీ లేకుండా ఇష్టానుసారంగా పాడుతున్నారు. అందరిని అంటలేదమ్మా, అందరిని అంటలేదు. మీలో కొంతమంది పాటలు పాడే పద్ధతి చాలా భయంకరం. యు ఆర్ నాట్ సీరియస్ వాట్ యు ఆర్ సింగింగ్. నువ్వు ఏమని పాడుతున్నావో, ఎవరిని గురించి పాడుతున్నావో, ఆ పరిశుద్ధ దేవుణ్ణి నీ పెదవులు ఉచ్చరిస్తున్నాయి అన్న భయం లేదు. ఆకాశం వైపు కన్నులెత్తడానికైనా నాకు ధైర్యం లేదన్నాడు ఒక ఆయన. మనం ఆయన పరిశుద్ధ నామాన్ని ఇష్టానుసారంగా పలికేస్తున్నాం. యెహోవా రాఫా అంటున్నాం, భయం లేదు. ఎల్ షదాయ్ అని పలుకుతున్నాం, భయం లేదు. మొన్న దగ్గర పాడుతున్నాం, హల్లెలూయా, డి మైనర్, ఎల్ షదాయ్, ఎల్ షదాయ్,
సర్వశక్తిమంతుడా, సర్వశక్తిమంతుడా, ఎల్ షదాయ్, ఎల్ షదాయ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎదురుగా కూర్చుని యవనస్తులను చూస్తున్నాను. ఒక అక్క ఇలా అంటుంది, ఒక అక్క ఇలా ఉంటుంది, ఒక అక్క ఫోన్ చూసుకుంటుంది, ఇంకో అమ్మాయి ఇలా దిక్కులు చూస్తుంది, పిల్లలేమో కళ్ళు తెరిచి చూస్తున్నారు. ఒళ్ళు మండితే రే కళ్ళు మండి అని గట్టి గసిరాను. నా పాస్టర్ గారు అన్నారు, మరి అలా చెప్పైతే కష్టం పాస్టర్ గారు, నెక్స్ట్ వీక్ నుంచి వాళ్ళు రారు అంటాడైనా. నేను అన్నాను, వాళ్ళు నీ దగ్గరికి వస్తున్నారేమో కానీ వాళ్ళు దేవుడి దగ్గరికి రావట్లేదు బాబు. నువ్వు కొద్ది సరి చేసుకో, కొద్ది టైం తీసుకున్నందుకు నన్ను క్షమించండి. పాటలు పాడేటప్పుడు, ఆరాధించేటప్పుడు నీ నిలువెల్లా దేవుని భయముతో నీవు నింపబడాలి. పలికిందేమో ఎల్ షదాయ్ అని, హల్లెలూయా. కానీ ముక్కులు గొలుక్కుంటూ, చెవులు గొలుక్కుంటూ, ఆనందిస్తూ, దిక్కులు చూసుకుంటూ, ఫోన్ చూసుకుంటూ ఎల్ షదాయ్ అని పలికితే నేను అనుకున్నాను, ఇదే పాత నిబంధన అయితే వారు సచ్చుండే వాళ్ళేమో దేవుని సన్నిధిలో. మీరెవరు అలా చేయొద్దండి. అలా చేయడం ద్వారా మీరు లేమిని, శాపాన్ని అనుభవిస్తారు తప్ప బైబిల్లో పొందుపరచబడిన ఏ వాగ్దానాన్ని కానీ, ఏ ఆశీర్వాదాన్ని కానీ మీరు జీవితంలో మీరు అనుభవించలేరమ్మా. అమ్మ, మీ అందరినీ ప్రాధేయపడుతున్నాను, టైం అయిపోయింది, నన్ను క్షమించండి. మీ అందరినీ ప్రాధేయపడుతున్నాను బ్రదర్స్, మీ అందరినీ ప్రాధేయపడుతున్నాను. నా చేతులు జోడించి దేవుని సన్నిధిలో నన్ను నేను తగ్గించుకొని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను. కృపమ మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను. ఇది మొదలుకొని ఆయన సన్నిధిలో పాడుతున్నప్పుడు, ఆరాధిస్తున్నప్పుడు దేవుని భయము చేత ఆవరించబడండి. అప్పుడు పరిశుద్ధాత్ముడు మీ మీదకి వస్తాడు. అప్పుడు పరిశుద్ధాత్మ సర్వోన్నతుని శక్తి మిమ్మల్ని కమ్ముకుంటుంది. అసాధ్యం అనుకున్న కార్యాల్ని దేవుడు సాధ్యపరుస్తాడు. ఆయన మీకు తోడై ఉంటాడు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి ఏ మేలులైతే పరిశుద్ధ గ్రంథంలో పొందుపరచబడ్డాయో అవన్నీ మీ జీవితంలో దేవుడు నెరవేరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా చేద్దామా? మళ్ళీ ఈ మాట పదే వాడేనని ఏమనుకోకండి. ఎవరికైనా ఇబ్బందిగా అనిపిస్తే క్షమించండి. పాటలు పాడేటప్పుడు కొంతమంది వైఖరి బాగోలేదు, ఆరాధించేటప్పుడు కొంతమంది వైఖరి బాగోలేదు. అమ్మ, దానివల్ల పాస్టర్ గారికి నష్టం లేదు. ఎంతగా గొంతు చించుకొని అరవడానికి దానివల్ల పాస్టర్ గారికి బాధ కాదు, పాస్టర్ గారికి నష్టం కాదు. నష్టపోయేది నువ్వే. మీ ఆయన దుఃఖపడితే చూడలేవు, నీ పిల్లలు దుఃఖపడితే చూడలేవు, నీ భార్య దుఃఖపడితే చూడలేవు. కానీ రోజు పరిశుద్ధాత్మ దేవుడు నీలో దుఃఖపడిపోయినా పర్వాలా, ఆయన దుఃఖపరుస్తూనే ఉంటావు, నీకేమనిపించట్లా. ఇది మొదలుకొని మనం చప్పట్లు కొట్టినా, మనం పాటలు పాడినా, మనం చెయ్యెత్తి హల్లెలూయా అని చెప్పినా, ఆరాధించిన, ప్రార్థించిన, వాక్యం విన్నా, వాక్యం చదివిన, ఆయన నామాన్ని ప్రకటిస్తున్నా, ఆయన నామాన్ని వింటున్నా, ఇది మొదలుకొని ఆయన విషయంలో మన వైఖరి మిక్కిలి భయముతోనూ వణుకుతోనూ ఆయన ఎదుట యోగ్యముగా నిలవబడుటకు ఆయనే మనకి కృప దయచేయునుగా. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును. నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును. జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవా యెహోవా, నా బలమా, యథార్థమైనది నీ మార్గం పరి. మోషే ప్రార్థన
అయ్యా, మాకు బోర్ కొట్టాలన్నా, మేము ఇబ్బంది పడాలన్నా ఎంత టైం చెప్పావు? ఒక్క మాట చెప్పనయ్యా, నా దేవుడు వింటున్నాడు. ఆయన చేత మీరు ఆశీర్వదించబడాలని, మీ కుటుంబం దీవించబడాలని, సమృద్ధియు సంతృప్తి నీకు కలగాలని, కృపాక్షేమములు మీకు కలగాలని, మీ పిల్లలు యెహోవా చేత ఆశీర్వదించబడాలని, 128వ కీర్తనలో ప్రతి ఆశీర్వాదం మీకు కలగాలని చాలా భారంతో ఈ మాటలు తెలియచేశానమ్మా. ఎవరికైనా బోర్ అనిపిస్తే నన్ను క్షమించండి. నా గుండెలతో భారంతో బాధ్యత ఈ మాటలు తెలియచేశాను. మనలో చాలామంది ఒప్పుకోవట్లేదు, కానీ దేవుని విషయంలో, ఆరాధనలో, పాటల్లో, ప్రార్థనలో, వాక్యం వినేటప్పుడు, వాక్యం చదివేటప్పుడు, ఆయన సన్నిధి విషయంలో, ఆయన నామం విషయంలో మన వైఖరి బాగోలేదు సార్. అంతా మన ఇష్టం, అంతా మన ఇష్టం. మారవా? ఇన్ని సంవత్సరాలు అయిపోయినా మారవయ్యా. ఆశీర్వాదాలన్నీ లేఖనానికే పరిమితం అవ్వాలా? మన బతుకులో మనం అనుభవించొద్దా? అరే, యెహోవా యందు భయభక్తులు కలిగి వారి కోసం ఎన్నో ఆశీర్వాదాలు, వాగ్దానాలు నీవు మోస్తున్న బైబిల్ గ్రంథాలు ఉన్నాయి. ఒక్కటి కూడా నీ బతుకులో వద్దా? అనుభవించవా? ఏది 128వ కీర్తనలో ఒక్క ఆశీర్వాదం ఏది? మారవయ్యా. వాక్యం వినే పద్ధతి మార్చుకోవా? మహాపరిశుద్ధుడైన తండ్రి, మీరు మాకు ఇచ్చిన సందేశం బట్టి వందనాలు. మీ సన్నిధి విషయంలో, మీ నామం విషయంలో, మీ వాక్యం విషయంలో, ప్రార్థన విషయంలో, పాటల విషయంలో, ఆరాధన విషయంలో, వాక్యం చదివేటప్పుడు, వాక్యం వినేటప్పుడు మీ భయం నాకు దయచేయండి. మీ భయం మాకు దయచేయండి. మా ఇష్టానుసారంగా మేము ప్రవర్తిస్తున్నాం, మాకు నచ్చినట్టు ప్రవర్తిస్తున్నాం. మమ్మల్ని క్షమించండి ప్రభువా. ఇది మొదలుకొని మీ ఎడల మిక్కిలి భయభక్తులు కలిగిన వారమై యెహోవా చేత ఆశీర్వదించబడిన స్వాస్యముగా మేము నిలుచున్నట్లు కృప దయచేయమని వేడుకుంటున్నాను. అందుకేనేమో మా బ్రతుకుల్లో, మా ఇళ్ళల్లో మేము దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నాం. Help us to be very careful. మీ సన్నిధి విషయంలో, మీ నామం విషయంలో, మీ వాక్యం విషయంలో మేము మిక్కిలి భయపడినట్లు మా వైఖరిని సరిచేయమని వేడుకుంటున్నాం. అయ్యా, ఎంతవరకు మేము చూపిన నిర్లక్ష్యాన్ని క్షమించమని ప్రార్థిస్తూ, కనికరించి కృప చూపమని, ఇది మొదలుకొని మనం ప్రార్థించే విధానంలో, ఆరాధించే విధానంలో, వాక్యం చదివే విధానంలో, పాటలు పాడే విధానంలో గొప్ప మార్పుని తీసుకొని వచ్చి భయభక్తులతో మా రక్షణకర్త యెహోవాను మేము మనసారా సేవించినట్లు కృప దయచేసి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.